వామ్మో ఓరి నాయనో ఏందిరా ఇది ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఉన్నారు. మాటల తోటాలు దువ్వాడ మాదిరి గారి నోటికైతే దండవయ్యా అసలు వదిలేస్తున్నారు అంతే. ఓ పక్కన మాటల తోటాలు, ఇంకో పక్కన ప్రేమల ఏడుపులు మామూలుగా లేదు. రెండు ఇంపార్టెంట్ విషయాలు జరిగినాయి ఆ కెప్టెన్సీ టాస్క్లో. మెయిన్ విషయాలు అనిపించింది నాకైతే మాత్రం. ఆ రెండింటిని కట్ చేస్తారు, లైవ్లో ఉంచారు కానీ ఎపిసోడ్లో తీసేశారు. అంటే ఇది మెయిన్ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పర్సనాలిటీని మనకి చెప్పే ఒక ఒక టాపిక్. అది ఎవరు తీసుకున్నా తీసుకోకపోయినా, ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా నాకు అనిపించింది అది. నేను లైవ్ చూస్తానే ఉన్నాను, కంటిన్యూస్గా చూస్తాను, దాని అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తాను నాకు కనిపిస్తూ ఉంది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం, చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. లాస్ట్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఎపిసోడ్లో ఏంద్రయ్యా ఏం చేస్తుండా అన్నట్టు అనిపించింది. దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఈ ప్యానిక్ అటాక్లు ఇవన్నీ ఎంతవరకు నిజం, ఏం జరిగింది, నిజమా కాదా, కంప్లీట్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. బట్ షార్ట్ టైంలో చెప్పడానికి ట్రై చేస్తాను. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి. ఫస్ట్ లైక్ కొట్టండి. మీరు ఎవరి ఫ్యాన్ అయినా అవనండి, నేను అన్ని పాయింట్స్ కవర్ చేస్తా. ఈ ఎపిసోడ్ బట్టి వాళ్ళలో తప్పు రైట్లు చెప్తా. లేదు మేము ఇదే అన్నాం, ఇదే తీసుకోమంటే ఓకే. బట్ నిజంగా మీరు ముందు ఇని ఓకే న్యూట్రల్ పర్స్పెక్టివ్ ఉందనుకుంటే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకుంటే రేపు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆబ్వియస్గా రేపు తప్పు చేస్తారని చెప్తాం కాబట్టి ఎపిసోడ్స్కి మాత్రం నాకు సబ్స్క్రిప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. అన్సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉంటారు. మిగతా టైంలో మళ్ళీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సర్లే మళ్ళీ కింద వరకు కామెంట్ చేస్తారు స్టార్ట్ చేయబోయే. అర్జున్ అమర్ 100% బిగ్ బాస్లో స్క్రిప్ట్ అంటారు చూసారా, బిగ్ బాస్ స్క్రిప్ట్ అని. ఇదే స్క్రిప్ట్, ఇలాంటివే స్క్రిప్ట్ అంటే 100% స్క్రిప్ట్ ఇది. ఇద్దరిని కంటెండర్ చేద్దాం వచ్చారు, వాళ్ళిద్దరిని కంటెండర్ చేశారు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళందరూ ఫుల్గా డబ్బులు సంపాదించుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకునే క్రమంలో ఉన్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, గట్టిగా డబ్బులు ఉన్నాయి. వాళ్ళిద్దరికి వీళ్ళు ఇవ్వాల్సింది ఏముంది టాస్క్. మీకు విషయం చెప్తాను చూడండి. లైవ్లో ఏం జరిగిందంటే ఐషా గౌరవ్ ఇమానుయల్తో మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఏం జరిగారు లోపల, ఏం అడిగారు ఏంటి అంటే, ఇలా మీరు కెప్టెన్సీ కంటెండర్ని పట్టిస్తాను, అదే ఆ డాన్ని పట్టిస్తే మీకు కెప్టెన్సీ కంటెండర్షిప్ ఇస్తామంటారంటే, మరి నువ్వేమంటే పట్టిస్తానని అన్నారు. మరి పట్టించావంటే వాళ్ళు హోల్డ్లో పెట్టారు. ఇలా దగ్గర పిలిచి వాళ్ళు చేయరు, వాళ్ళు కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు అని చెప్పి నీట్గా చెప్పేస్తుంది ఆవిడ. నన్ను వీళ్ళు వదిలేశారు కూడా. ఇదే స్క్రిప్ట్ అంటే. ఇప్పుడు తనుజ గారికి ఎందుకు ఆఫర్ ఇవ్వాలి, ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. నెక్స్ట్ రీతికి ఎందుకు ఆఫర్ ఇవ్వాలి, ఆవిడ డబ్బులు సంపాదించుకునేది కదా. సంపాదించుకోకపోతే సంపాదించుకోలేదు. మరి బిగ్ బాస్ టీం చెప్పారు ఇలా చేశారో, మరి వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరు నచ్చి వాళ్ళకి ఏదో ఫేవరైజం చేస్తున్నట్టు, ఫేవరెట్స్గా ఉన్నట్టు చేశారో అర్థం కాలేదు నాకు. అమర్ అయితే మాత్రం క్లియర్ కట్గా రీతు వాళ్ళకి ఫ్రెండ్ కాబట్టి ఓపెన్గానే చెప్తాను. ఎందుకంటే రీతు కూడా ఎగ్జైట్మెంట్ చూడొచ్చు అని వెళ్ళారు కదా. క్లియర్ కట్ ఫేవరెటిజం, లేదంటే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ వీళ్ళకి ఎగ్జిక్యూట్ చేయటం. దీనివల్ల ఉపయోగం ఏముంటుంది నాకు అర్థం కాదు. తిట్టుకోవడం చెప్తే మనం ఫన్ చేయడానికి వెళ్ళారు, ఫన్ చేయాలా, మీకు ఏదైనా పవర్స్ ఇవ్వాలనిపిస్తే న్యాయంగా ఇవ్వాలా. అంతేగాని మనకు చూపించకుండా ఒక్క పవనే డెమాన్ పవర్ ఒక్కడే కాదనంటున్నాడు, మిగతా వాళ్ళందరూ చూపిస్తామని అన్నారు. ఇమాన్యుల్ చూపిస్తా అన్నాడా, ఐషా చూపిస్తానందా వాళ్ళ మాటల ప్రకారం. అయినా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, మరి వాళ్ళు చేయకూడదు, అది స్క్రిప్ట్లో లేదు, లేదంటే వాళ్ళ థాట్స్లో లేదు. రాంగ్ ఇది. సో వీళ్ళు ఏదో కామెడీ చేశారు ఆ వ్యాన్లో. సీజన్ 7లో పేలినట్టు ఇక్కడ పేలలేదు, నాకేం అనిపించలేదు పెద్దగా కామెడీ. సో ఇక్కడ జరిగిన 3 విషయాలు జరిగినాయి, కూలంకషంగా చెప్పేసుకుందాం. ఒకటి, తనుజకు బంపర్ ఆఫర్ ఇచ్చారు, సంజన సైలెన్సర్ని ఇచ్చేస్తామని చెప్పి. ఒక పక్కన వీళ్ళు లాజిక్స్ మాట్లాడుకుంటా, అంటే మన టీంలో పట్టించకూడదు అనుకుంటా పక్క టీం వాళ్ళు మాత్రం పట్టించేశారనమాట. వాళ్ళ ఆపర్చునిటీ వాళ్ళు చూసుకున్నారు. నువ్వేం చేస్తావయ్యా, ఇప్పుడు నువ్వు మాదిరిగా టీంలో ఉంటే నువ్వేం చేస్తావయ్యా అంటే, నేను మాదిరిగాని కూడా పట్టించేస్తావయ్యా, ఓపెన్గానే చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ దొంగలం, ఎవరి దాళ్ళదే చూసుకోవాలి. ఇది సెల్ఫిష్ గేమే ఖచ్చితంగా. సో ఇందులో టీం ఏది లేదు. టీం చెప్పలా బిగ్ బాస్, మీరు బ్లూ టీము మీరు రెడ్ టీం అని చెప్పలా. ఇది గుర్తుంచుకోండి. మీకు నచ్చి మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు అంతే. మీ స్వార్థం కోసం మీరు సపోర్ట్ చేసుకున్నారు, మీ బలం కోసం మీరు సపోర్ట్ చేసుకుంటారు అంతే, సింపుల్. సో వెళ్ళి పట్టించేసేవాడిని, అయిపోయేది. ఎనీవే, సో వాడు పట్టించేశారు. సో సంజనా గారు ఆ విధంగా గేమ్లో అవుట్ అయిపోయారు. దాని తర్వాత అందరిని రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఏదో ఒకటి మళ్ళీ రీతిని తీసుకెళ్ళి ఆవిడకి సీక్రెట్ టాస్క్ ఇస్తారు. ఏంటంటే మాదిరి గారి ఫ్రేమ్ మీద కిల్ అని చెప్పి రాయాలి, అది ఎవరు చూడకపోతే నీకు కంటెండర్షిప్ వచ్చిద్దని. ఈ 2 అయిపోయిన తర్వాత రాముతో కాసేపు హడావిడి. సో రాముని తీసుకెళ్దాం, కామెడీ చేద్దాం అనుకున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు, కానీ చెత్త చేస్తారు, చిన్న హడావిడి చేస్తారు. ఏం పెద్దలేదు, ఏదో పాటలు పాడారంట లోపల వ్యాన్లో. ఆ పాటలు మనకి వేయలేదు బిగ్ బాస్, వాళ్ళకి నచ్చలేదండి, మనం ఏమైపోతామని చెప్పి మనకు కూడా వేసి ఉంటారు. మొత్తానికి ఏదో చేశారు, ఒక హడావిడి చేశారు. ప్రాపర్గా చేసిండి, ఇంకా బాగా చేసిండి, ఇంకా బాగుండేది. సరిగ్గా గందరగోళం చంద్రవందరగా ఉంది. ఆల్రెడీ ఉన్న దొంగలకు మళ్ళీ దొంగలు పట్టుకోవడానికి వచ్చేది నాకు అర్థం కాలేదు, కానీ కాన్సెప్ట్ అర్థం కాలేదు, వేరే విషయం. కానీ బట్ స్టిల్ ఏదో చేయాలని చేశారు, బట్ స్టిల్ అది వర్కౌట్ అవ్వలేదని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ దీని మీద మీరు కామెంట్ చేయండి. మీకు ఏమనిపించిందా, మీకు ఫన్తో కితకలు పెట్టుకుని ఏమైపోయారని చెప్పి చెప్పండి.
సో దాని తర్వాత రాముని తీసుకెళ్లారు, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. సో డాన్సులు చేశారు, పంపించేశారు. ఓవరాల్గా అదే జరిగింది. 100% స్క్రిప్ట్ ఇద్దరు చేద్దాం కదా, వాళ్ళిద్దరిని చేశారు. ఓకే, డన్. ఇక్కడ ఏమైనా ఉందేమో పాయింట్ ఏమైనా మర్చిపోదని నేను చూస్తున్నాను నేను. సో దాని తర్వాత సంజన గారిని పట్టించేశారు కాబట్టి ఆయన జైలు వేశారు. ఆవిడ ఏమంటారంటే సుమన్ గారికి అన్న సారీ అని చెప్తారు. ఎందుకంటే తొక్కలో కెప్టెన్ అని అన్నారు కదా, దానికోసం సారీ చెప్తారు. సుమన్ అన్న కాన్ఫిడెన్స్ చూడండి, డే 1కి ఈ డే 40కి ఎంత పెరిగిందో. సుమన్ ఇంతకుముందు గాజులు దొరుకున్నాం అన్న పెద్ద మాట, ఈ తొక్కలో కెప్టెన్ కానీ నాకు చాలా పెద్ద మాట. అన్న ఈజీగా క్షమించేశాడు దాన్ని. ఎందుకులే మనకు రైవలరీస్ గొడవలు ఇదంతా అని చెప్పి. బట్ అన్నకి ఇప్పుడు ఈ లీక్స్ వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే టాప్ 5 అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. అన్న క్షమించను, నేను క్షమించే ప్రసక్తి లేదు, క్షమించడు ఇంకన్నా క్షమించను. ఎందుకంటే చాలామంది మిమ్మల్ని తొక్కలో చెప్తున్నాను అడిగారంటే, ఎవరు అడిగారు ఏంటంటే ఎవరైనా అడిగారు, ఎవరైతే ఏముంది, నేనైతే క్షమించలేను, అదైతే నేను తీసుకోనని చెప్పారనమాట. బట్ ఆవిడ 1కి 2 సార్లు మాత్రం సారీ చెప్పారు. నా ఉద్దేశం అది కాదు. ఆవిడ ఉద్దేశం ఏంటంటే కెప్టెన్ అయితే తొక్క తీయాలని ఏదో నేను లాస్ట్ నైట్ చెప్తా ఉన్నారనమాట. బట్ సంజన గారు కొద్దిగా నోరు జారుతున్నారంటే గట్టిగా జారుతున్నారు. 4-5 గొడవలేని, ఇది 5వ 6వ. దీని తర్వాత కెప్టెన్సీ టాస్క్లో ఉన్న రచ్చే వేరే విషయం. సో వీటన్నిటి కోసం నాగార్జున గారు ఏమడుగుతారో చూడాలి మరి. సో అన్నిసార్లు వాడు సారీ చెప్తే నాకు అన్నిసార్లు సారీ చెప్పొద్దు, అందరు అడిగారు తక్కువ కెప్టెన్ అన్నారు అని చెప్పంటే మళ్ళీ అందరిని చెప్తే నేను సుమనన్నకు సారీ చెప్తున్నానని చెప్పి అందరి ముందు చెప్పారండి మళ్ళీ ఇంకోసారి. దాని తర్వాత 3 కిల్ అని రాసిద్ది, ఆవిడ చనిపోతారు. అదే చనిపోవడం ఇన్ టాస్క్లో చనిపోతారు. దాని తర్వాత ఇంక తర్వాత రోజు ఆ రోజు అనుకుంటా ఆవిడ కొంచెం యాక్టివ్గానే ఉన్నారు. నాకు ఈ సెలబ్రిటీస్లో వీళ్ళల్లో అంటే తనుజాకి జ్వరం వచ్చిందని చెప్పింది, ఆవిడ యాక్టివ్గానే నుంచుంది. ఈవిడికి టైఫాయిడ్ డెంగ్యూ 2 ఉన్నా కూడా ఈవిడ యాక్టివ్గానే నుంచుంది, డాన్సులు చేస్తుంది. నాకు అర్థం కావట్లా. నాకు మామూలుగా జ్వరం వస్తానే నేను అసలు నువ్వు అని మూలుగుదా అలా పడిపోయి ఉంటా. ఈ మధ్య కాదులేండి, ఒకప్పుడు ఈ మధ్య కొంచెం డోలో గీలు వేసుకుని వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. అవునులే, నేను కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి భయ, నేను రివ్యూలు చెప్పిన రోజులు ఉన్నాయి నుంచొని. జ్వరం వచ్చినా కూడా కరెక్టే, తెల్లారు కళ్ళు తిరుగుతులు కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. ఓకేలే. సో అంటే మన ఏజ్ పెరిగితే అది స్ట్రెంత్ కూడా పెరిగినట్టుంది. ఆవిడకి డెంగ్యూ ప్లస్ టైఫాయిడ్ 2 పాజిటివ్ వచ్చినాయి అంట. నిజంగా చెప్పాలంటే నాకు చాలా అంటే చాలా పాపం అనిపించింది. ఆవిడ కనుక ఫస్ట్ వచ్చింటే ఈ గేమ్ ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో, ఆవిడ గేమ్ ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో, చెప్పలేము, ఏదైనా జరగచ్చు. కానీ బట్ ఒక ఆపర్చునిటీ, వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పాలి బిగ్ బాస్కి. అది తెలుగు బిగ్ బాస్ ఫస్ట్ టైము, మామూలుగా ఓవరాల్ బిగ్ బాస్కి ఆవిడ సెకండ్ టైం. అలా ఎవరికి రాదు అంత ఈజీగా. వచ్చి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆవిడ ఫస్టే వచ్చింది ఆవిడకి, కానీ ఆవిడకి వేరే పనుల వల్ల అప్పుడు తీసుకెళ్ళిపోయారు. అందుకని వైల్డ్ కార్డ్ కింద వచ్చారు. ఆవిడ ప్లేస్లోనే రీతు వచ్చిందని కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అప్పట్లో. సో ఇప్పుడు ఆవిడ వచ్చి దురదృష్టవశాత్తు మరి ఏమైందో ఏంటో, ఏం తిన్నారో ఏంటో, ఆ టైఫాయిడ్ డెంగ్యూ దోమలు ఉన్నాయా ఏమున్నాయా ఏం జరిగిందో తెలియదు, కానీ ఆవిడకి వచ్చింది. మీరు ఇంకోటి గమనిస్తే మిగతా వాళ్ళకి కూడా అది ఎఫెక్ట్ అయ్యింది. వాళ్ళందరూ ఒకటే బెడ్రూమ్లో మళ్ళీ దారుణంగా ముగ్గురు పడుకున్నారు అతుక్కొని. అది ఎఫెక్ట్ అయింది. బిగ్ బాస్ అందుకని చెప్తాడు మిగతా ఇంటి సభ్యుల ఆరోగ్య దృష్టి అని చెప్పి. ఇప్పుడు ఫిజికల్గా ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, చెయ్యరటం లాంటిది అంటే హౌస్లో ఉంచవచ్చు, కానీ దీనికి కొంచెం ట్రీట్మెంట్ తీయాలి. ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ పోవాలంటే వాడే మెడిసిన్కి కానీ దేనికి కానీ 2-3 వారాలు పడుతుంది. 2-3 వారాలు గేమ్లో లేకుండా ఉండి, అంటే ఆల్రెడీ 7th వీక్ 8th వీక్ వచ్చేస్తుంది, అంటే 11th వీక్ 12th వీక్ రీఎంట్రీ అన్నది సాధ్యం కాదు. కాబట్టి వీకెండ్ మేబీ నాగార్జున గారు అనౌన్స్ చేస్తారు ఇంకా ఐషా ఇంక రాదు అని చెప్పి. లాస్ట్ వీక్ ఏదైనా గెస్ట్గా వస్తే గెస్ట్గా రావచ్చు, కానీ అదర్వైజ్ మాత్రం ఇంక రానట్టే. నెక్స్ట్ డిమాన్ వర్సెస్ రీతు. దీని గురించి అసలు నాకు మాట్లాడాలంటే చిరాగ్గా ఉంది. ఇద్దరు వాళ్ళ గేమ్ ఫ్రెండ్స్గా ఉండటం, ఫ్లడ్ చేసుకోవటం, మధ్య మధ్యలో ఏదైనా హక్ చేసుకోవటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే చండాలం అది కూడా తీసేస్తే గొడవలు పడటం, ఏడ్చుకోవటం, అరుచుకోవటం, గోల్ చేసుకోవటం దరిద్రం ఇది. దానివల్ల ఎవ్వరి గేమ్ హైలైట్ అవ్వట్లేదు. పోనీ ఇద్దరేమో గేమ్ ఆడరా అనుకుంటే గేమ్ ఆడలేదని చెప్పి తిట్టి పోసేద్దాం అంటే అది కూడా కాదు. ఆడేటప్పుడు బలంగా ఆడతారు. డిమాన్ ఎంత గేమ్ ఆడాడు, ఏది కనిపించదు, హైలైట్ అవ్వదు. ఎందుకంటే అది 5 నిమిషాలు ఉంటే ఈ రచ్చపోవగంట ఉంటుంది. ఏదో ఒకటి తేల్చుకొని ఆడతాము ఆడము, ఒక దాని మీద ఉండండి, ఒక స్టాండ్ మీద ఉండండి. మా ఇద్దరు ఒకళ్ళని సపోర్ట్ చేసుకోండి, అయిపోయింది. చేసుకోమని నువ్వు అడిగామని అడగలేదని ఏంది ఇది? ఎందుకు ఇది? ఎవరిని మోసం చేద్దామని, ఏం చేద్దామని? లాస్ట్ వీక్ నాగార్జున అడిగితే మా క్లారిటీ ఉంది అన్నారు. ఏం క్లారిటీ ఉంది? ఇదే క్లారిటీ, బొంగుల క్లారిటీ. మీ గేమ్ మీద మీకే క్లారిటీ లేదు. అనవసరం ఒక మంచి ఆపర్చునిటీ. యంగ్ పీపుల్ మీరు అసలు ఎంత ఆపర్చునిటీ అది బిగ్ బాస్. మీరు ఇప్పుడు ఎంత మీరు ముందుకెళ్ళినా కూడా ఇలా బయటికి వెళ్తే మీకు ఎలా ఆఫర్స్ వస్తాయి, ఏం ఆఫర్స్ వస్తాయి? ఇక్కడ మిమ్మల్ని ఏ విధంగా జడ్జి చేస్తున్నారు? మీ టాలెంట్ని జడ్జి చేస్తున్నారా? కాదు కదా, మీ పర్సనాలిటీని, మీ క్యారెక్టర్ని జడ్జి చేస్తున్నారు. మీకు ఎందుకు అది అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. ఈ షో దేనికి? షోలో సర్వైవ్ అవ్వటం అంటే మనం రిలేషన్షిప్ పెట్టుకొని షోలో సర్వైవ్ అవ్వటం అన్నది టార్గెట్టా? షోలో మన పర్సనాలిటీ అంటే చూపించడం అన్నది మన టార్గెట్టా? మన టాలెంట్ చూపించడం మన టార్గెట్టా?
నిన్న కూడా వాళ్ళు చెప్పారా, ఆటలు బాగా ఆడుతున్నావు, నీ ఆటలు ఆడొద్దని వాళ్ళిద్దరు చెప్పారు కదా. అయినా వెంటనే ఎందుకు ఇది ఇంత రచ్చ, ఇంత గోల ఎందుకు? విడిపోతే విడిపోండి, హాయ్ బాయ్ చెప్పుకోండి, కలిసి ఉంటే గొడవలు ఆడుకోకూడదు, సపోర్ట్ చేసుకోండి ఇద్దరికిద్దరు అనుకోని గ్రూప్ గేమ్ అని దేనికి ఒక దానికి కట్టుబడి ఉండండి. రచ్చ రచ్చబ్బా, గిన్నెలు కడిగే దగ్గర రచ్చే, గేమ్లో పాయింట్స్ దగ్గర రచ్చే, అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైతే చెప్పారని రచ్చే, ఈయన ఏడిస్తే నేను బ్యాడ్ అయిపోతున్నానని రచ్చే, ప్రతీది గొడవే. లైవ్లో అయితే ఇంకా దారుణం సాగింది, అసలు చిరాకు వస్తుంది, ఆనెస్ట్గా చెప్తున్నా. నాకు పక్కన డెమో నా గేమ్ ఆడి దానివల్ల పాపం అనిపిస్తుంది తప్పితే ఇంకో పక్కన మాత్రం చిరాకు వస్తుంది, ఇద్దరిని గింటేయాలన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆనెస్ట్గా చెప్తాను, అసలు ఎందుకు అంత ఇచ్చేసుకుంటున్నారని చెప్పి. ఈ వీకెండ్ మళ్ళీ కన్ఫెషన్లో పిలిచి మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ ఆడియన్స్ చెప్తారు, మీకు క్లారిటీ లేదురా సామె నాళ్ళు చెప్తారు, అయినా మనకు రాదు. మరి అది ఫుటేజ్ అనుకుంటున్నారా, స్క్రీన్ స్పేస్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో తెలియట్లా. బట్ చూడటానికి మాత్రం నాకైతే చిరాగ్గా ఉంది ఆ గోలంతా. సో దాని తర్వాత కళ్యాణ్ చూస్తాడు, ఫోటో మీద రాశారు అది అని చెప్పి దాని గురించి ఏదో చెప్తూ ఉంటాడు. సో వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే రమ్య రాసిందని చదువుకుంటూ ఉంటారు. కొంచెం బ్రెయిన్ వాడితే రీతు 2 సార్లు వెళ్ళింది కదా లోపల, సో కొంచెం వాడితే తెలిసింది కదా, ఓకే ఎవరికైనా సీక్రెట్ టాస్క్ ఇచ్చారా ఏంటని చెప్పి దాని గురించి డిస్కషన్ జరిగి రీతు అని చెప్పి రావాలి కదా. మేబీ లైవ్లో వచ్చిందేమో కానీ ఎపిసోడ్లో మాత్రం చూపించలేదు అది. దాని తర్వాత తనుజ కాఫీ చాలా తెలివిగా 30 సెకండ్ల అంటే చిప్పియాలంట, కాఫీ తాగకూడదంటే అని చెప్పి. సో కాఫీ అయితే వేస్తారు, ఎందుకంటే ఇంకేం అనరు నాకు తెలిసి. సాక్రిఫైస్ ఆవిడ తొక్కలో సాక్రిఫైస్ అన్న తర్వాత ఇంకేముంది, అదే సాక్రిఫైస్కి ఇంకేం వాల్యూ ఉంది, తాగేయటమే, తర్వాత ఏదైతే అది అవుతుంది. నెక్స్ట్ ఐషా రాముకి చెప్పుకొని ఫీల్ అవుతున్నారనమాట, నాకు లైఫ్లో ఏది ఈజీగా రాలేదు అది అని చెప్పి. రాము ఇది చిన్నది జ్వరం అన్నది తొక్కలోది అది అని చెప్తుంటే ఐషా సెకండ్ ఛాన్స్గా ఎవరికి రాదు, అదృష్టం ఇచ్చి ఎందుకు బ్యాడ్ లక్ ఇస్తాడు ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అంతే, ఏం చేయలేము ఇంకా. నెక్స్ట్ తనుజ ఎమాన్యుల్ మొత్తానికి ఒక ట్రాక్లోకి వచ్చారు. ఏంటంటే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, థ్యాంక్స్ టు సో మెనీ పీపుల్. ఎవరైతే బయట నుంచి వచ్చి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారో, వాళ్ళ గేమ్ మీద వాళ్ళకి ఒక దారి చూపిస్తున్నారో, అసలు మీరు దారి చూపి దేవతలయ్యా స్వామి మీరందరూ. ఒక ఆర్గానిక్గా వెళ్ళే ఫ్లోని ఆర్గానిక్గా కాకుండా ఒక యాక్టింగ్ స్క్రిప్ట్ లాగా మార్చేశారు. సో మొత్తానికి వాళ్ళు మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ కామెడీ చేయడం స్టార్ట్ చేశారు ఇద్దరు కలిపి. ఎందుకంటే అది పండుతుందని అర్థమైంది కాబట్టి పండుతుంది, నవ్వుకున్నా నేను. బట్ నాకు అది సంథింగ్ మిస్సింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది కదా ఒకసారి తెలిసిపోయిన తర్వాత. ఇంక మళ్ళీ సండే నుంచి మళ్ళీ ఉన్నాయి, ఎన్ని మలుపులు తిరిగిద్దో ఈ సీజన్. దానివల్ల ఇంకెవరెవరు ఏ విధంగా మారతారో అర్థం కాదు. బాండ్లు ఇరిగిపోతున్నాయి, బాండ్లు గెలిచిపోతున్నాయి, బాండ్లు ఇరిగిపోతున్నాయి, చేతులు వేసుకుని ఏందా జరుగుతుంది, సాగనీయండి రా అన్నట్టు. దాని తర్వాత వాళ్ళు కాసేపు కామెడీ చేశారు, బాగానే ఉంది, కామెడీ నవ్వు వచ్చింది. డెమోన్ అండ్ ఇక్కడ పాయింట్ చెప్పాలి, డెమోన్ అండ్ రీతుని వీళ్ళు ఇమిటేట్ చేశారు. ఇక్కడ నేను తనుజ గారు అడిగేది ఏంటంటే, తనుజ గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత గోల్ చేశారు. ఏం చేశారంటే, గోల్ ఇన్ ద సెన్స్ ఒక పాయింట్ రేస్ చేశారు. ఏంటంటే మనం నాన్న అనుకున్న దానికన్నా ఇమాన్యుయల్ మనల్ని ఏదైతే ఇమిటేట్ చేశాడో అది బాగా గట్టిగా వెళ్ళింది, దానివల్ల మనకు ఒక ఇంపాక్ట్ వచ్చింది అని చెప్పారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నా కూడా అదే కదా. ఇప్పుడు డెమోన్ అండ్ రీతుని మీరు అలా ఇమిటేట్ చేస్తూ ఉంటే ఇప్పుడు బయటికి వాళ్ళు చేసేదానికన్నా మీరు చేసేది అని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ వెళ్తుంది కదా. మీకైతే ఒక న్యాయం, వాళ్ళకైతే ఒక న్యాయమా? అలా ఆలోచించాలి కదా. ఇలాంటి ఇమిటేషన్స్ రాంగ్ అని చెప్పి మీకు చేస్తే మాత్రం మీరు ఒప్పుకున్నారు. అప్పుడు భరణి గారు చెప్పారు కదా ఎమ్మెల్యేలకి నాన్న అనొద్దని చెప్పి, సీరియల్ అని అనొద్దని చెప్పి. మరి ఇప్పుడు మీరిద్దరు వాళ్ళిద్దరిని ఇలా మీద పడిపోతారంటే చూపించేస్తున్నారు, కరెక్ట్ కాదు కదా. సో ఐషాన్ కన్ఫెషన్ మీకు పిలిచి బిగ్ బాస్ చాలా నీట్గా చెప్తాడు అనమాట. ఇప్పటికే డాక్టర్ తెలియజేశారు కదా మీకు ఇదని చెప్పి. సో మీ వైద్యం కోసం అండ్ ఇతర ఇంటి సభ్యులకు ఆరోగ్య భద్రత దృష్ట్యా మిమ్మల్ని ఇంకా ట్రీట్మెంట్ కోసం బయటికి తీసుకెళ్లాల్సి వస్తుందని చెప్పారు. ఇలాంటి ట్రీట్మెంట్ బయటకు తీసుకెళ్ళినప్పుడు నాకు ఒక సీజన్ గుర్తొస్తుంది, హిందీలో సీజన్ సిద్ధార్థ శుక్లాది నెక్స్ట్ లెవెల్ సీజన్. అప్పటికి ఇంకా 24/7 అవ్వలేదు ఎపిసోడ్సే. టైఫాయిడ్ తనకు కూడా సెలైన్స్ ఎక్కించుకొని ఏంటి హాస్పిటల్లో లైవ్ చూసుకుంటా, ఆ యొక్క ఫుటేజ్ చూసుకుంటా, సెలైన్స్ ఎక్కించుకొని కెప్టెన్సీ టాస్క్లు ఆడి, అది కూడా ఫిజికల్ టాస్క్లు ఆడి ఆ హౌస్లో సర్వే అవుతాడు. దట్టు ఎలోన్గా, అంటే ఆల్మోస్ట్ అందరూ ఒక సైడ్ ఒక 2-3 ఉంటారు లేండి, తనతో 2 ఉంటారు. ఒక అమ్మాయి ఉండేది షహనాజ్ గిల్ అని చెప్పి. సర్వే అవుతా గేమ్ ఆడాడు భయ్య, నెక్స్ట్ లెవెల్. బట్ దురదృష్టశాత్తు ఇప్పుడు లేడు, కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయిన సీజన్ అది. నెక్స్ట్ లెవెల్ సీజన్, ఎక్స్టెండ్ కూడా అయిన సీజన్ అది. మామూలు ఉండదు అసలు సీజన్ మాత్రం, అదిరిపోతుంది. పెద్ద టాప్ లెవెల్ సెలబ్రిటీస్ కూడా అందులో ఉంటారు. అందరూ అసలు ఒక నెక్స్ట్ లెవెల్ గేమ్ జరిగిద్ది అది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, జియో హాట్స్టార్లోనే నాకు తెలిసి మీరు కొడితే వస్తుంది, చూడొచ్చు మీరు. సీజన్ 13 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది 13-14 అని చెప్పి. 13 11 హీనా ఖాను, 12 శ్రీశాంత్ వాళ్ళది, 13 అంతే. ఐషా మంచి టైం బిగ్ బాస్, చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్, ఏడిపుచ్చేస్తుంటాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఫ్యూచర్లో మళ్ళీ వస్తుందని నమ్మకంతో వెళ్తున్నా. సీ యూ సూన్ అని చెప్పి. కష్టం ఇంకా చూద్దాం, బట్ వి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఐషా గారు. ఇలా వెళ్ళటం అన్ఫార్చునేటే, ఏం చేయలేం. బట్ నెక్స్ట్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో నెక్స్ట్ సీజన్లోనో లేదంటే ఎక్కడైనా ఇంకోసారి మళ్ళీ వస్తే
ఇంకా అంటే ఆల్రెడీ తెలుగు బిగ్ బాస్ వేస్తారు, ఇది రెండోసారి అన్నట్టు, బట్ తెలుగులో ఒకసారి కాబట్టి లెట్స్ వెయిట్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో అందరికీ చెప్పేసి ఫైనల్ వీక్ అని చెప్పి వెళ్తారు, ఎవరు నమ్మరు కానీ తర్వాత అందరికీ అర్థమవుతుంది, ఇంక జాగ్రత్తగా వెళ్తారు. దాని తర్వాత బిగ్ బాస్ కంటెండర్స్ ఎలా చేస్తారు, సంజనా గారు ఎలా చేస్తారు. సో మీరు మిమ్మల్ని పట్టించేసారు కాబట్టి మీరు అవుట్. దాని తర్వాత రీతుకు సీక్రెట్ టాస్క్ వచ్చింది. సో దాని ప్రకారం ఆవిడ మాధురిని అవుట్ చేశారు. కానీ మాధురి గారికి ఇది మెయిన్ ట్రిగ్గరింగ్ పాయింట్, ఇది నోట్ డౌన్ చేసుకోవాలా రెడ్ పెన్తో. సో రీతు తనను అవుట్ చేసేసింది అన్న విషయాన్ని ఆవిడ జీర్ణించుకోలేపారు. ఎందుకంటే చెప్తాను చూడండి, దీనికి కూడా రీజన్ ఉంది. ఆవిడ చాలా గట్టిగా టాస్క్, అందరినీ పోగేసుకొని ప్లానింగ్ చేసుకొని ప్లాటింగ్ చేసుకుని డబ్బులు పోగేసుకొని ఎప్పుడెంత పంచాలి, ఎప్పుడెంత పంచకూడదు, ఎక్కడ ఉంచాలి, ఎవరి దగ్గర ఉంచాలి, ఎంత పెట్టాలి, ఎంత పెట్టకూడదు, గ్రూప్ మీటింగ్లు, అబ్బో వచ్చలు కూడా చేశారు. ఒక టెన్షన్, వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ చేత ప్రామిసులు చేసుకుని అవి చేసుకుని అందరినీ కాపాడుకుంటూ కూర్చున్నారు. అంత టాస్క్ అండి ఆవిడకి. సింపుల్గా ఇలాంటి స్క్రిప్టెడ్ దాంతో కిల్ అని రాసేసి లేపేస్తే ఎలా ఉంటుంది? అటు సైడ్ ఈవెన్ సంజనా గారిని కూడా ఇలా తీసేయడం రాంగే, అగ్రీ చేస్తారు. కానీ అట్లీస్ట్ ఎక్కడ ఫెచ్చింగ్ అంటే ఆవిడకి జనం తక్కువ మంది ఉంటారు సపోర్ట్, ఈవిడికి సపోర్ట్ ఉంది కదా, ఫస్ట్ నుంచి పెట్టుకుని వచ్చారు కదా, వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో ఈవిడ జరిగింది ఇంకా అన్యాయంగా అనిపిస్తుంది. ఏంటో అలా తీసేస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. సో అది ఆ కోపం అంతా వాళ్ళ మీదకో బిగ్ బాస్ టీం మీదకి వెళ్లకుండా ఎవరైతే ట్రిగ్గరింగ్ పాయింట్ ఉన్నారో రీతు జస్ట్ యాక్షన్ చేసిందంటే, బట్ దాని కర్త కర్మక్రియ వేరే వాళ్ళు ఉన్నారు. సో ఆవిడ్ని ఇంకా ఆవిడ మీద కోపం పెంచుకుంటారు, కోపం వచ్చేస్తుంది మనసులో, అది ఉంచుకున్నారు ఇంకా. సో దాని తర్వాత డబ్బులు పంచుకుంటుంటారు. రీతు పవన్కి ఇచ్చేసావా అని అడుగుతారు. ఇచ్చేసానంటది. ఎందుకు ఇచ్చో, ఎలా ఇస్తావు, మన డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పంచు అని అనాలి కదా అప్పుడైనా సరే. ఎందుకు ఊరుకున్నారు ఎందుకంటే తర్వాత వేసుకోవచ్చు ఈ పాయింట్ మీద అన్నట్టు ఊరుకున్నారు అనిపించింది నాకు. నన్నేమో అలా చేసేసావు, ఆ డబ్బులు ఉంచుకుంటే నువ్వే అవుతావు కదా, అయ్యేదానివి కదా, ఆ డబ్బులతో డైరెక్ట్గా అయ్యేదానివి కదా అంటే ఆవిడ ఏమంటుంది అంటే, దిస్ ఇస్ ద గోల్డెన్ ఛాన్స్, యూ హ్యావ్ టు టేక్ ఇట్, కాంట్ డెనై ఇట్ అని చెప్పి నువ్వు రిజెక్ట్ చేయలేవు అంటే నేను రీతుతో అగ్రీ చేస్తా, రిజెక్ట్ చేయలేరు. అదొక గోల్డెన్ ఛాన్స్, తను తీసుకుంది, తను చేసింది. ఇన్ఫాక్ట్ అందులో రిస్క్ కూడా ఉంది. ఏంటంటే ఒకవేళ దొరికిపోతే కనుక చేస్తా, తను ఇంకా కంటెంట్ అవ్వలేదు, ఆ రిస్క్ ఆవిడ తీసుకుంది. అది వీళ్ళకి తెలియదు, ఒకవేళ నేను దొరికిపోతే అని చెప్పి తెలుసో లేదో లైవ్లో తెలియదు కానీ, బట్ తెలియదు అని అనుకుంటున్నా. సో అది ఆవిడ రిస్క్ తీసుకుంది కాబట్టి చేశారు. నెక్స్ట్ ఇక్కడ తనూజ గారు డబ్బులు ఇచ్చేయాలా అంటారు, నాకు అర్థం కాదు. మీరు ఆల్రెడీ కంటెంటర్ అని డిక్లేర్ చేసిన తర్వాత అంత కన్ఫ్యూజన్ ఏమి ఉంటుందండి. మాదిరి చిన్నపిల్ల బిహేవ్ చేస్తావేంటి, నువ్వు డైరెక్ట్ కంటెంటర్ అయితే అని. ఈవిడికి ఇది వచ్చేస్తుంది ఆవేశం. ఎందుకు, ఆవిడ అవుట్ అయిపోయారు కాబట్టి ఇంక అక్కడి నుంచి తన్నుకుంటూ వచ్చేస్తుంది. సో మాధురి గారు లాక్కోవడానికి ట్రై చేస్తే తనుజ గారు ఇదే వద్దు అంటారు. నాకేం అర్థం కావట్లేదు అంటారు. బట్ బయటికి వెళ్ళిన తర్వాత దివ్యాని అడుగుతారు, ఎంత తక్కువ ఉందంటే ఎంత ఉందంటే ఆవిడ కొన్ని డబ్బులు ఇస్తారు, ఇబ్బందులకి ఇస్తారు, దాని తర్వాత సుమనానికి ఇస్తారు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను చూడండి, వీళ్ళు డబ్బులు అనౌన్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ సుమన దగ్గర తీసుకొని కళ్యాణ్కి ఇస్తారు, దివ్యాకి ఇస్తారు. సుమనని అడిగి కళ్యాణ్కి దివ్యాకి ఇస్తారు. సో ఆ విధంగా ఆవిడ అక్కడ అడ్జస్ట్ చేస్తారు. సుమన దగ్గర 3,000 ఉంటే ఇక్కడ మైండ్ లేని ఎవరికంటే ఒక 2 వ్యక్తులకి బుర్ర లేదు నిజంగా. ఆ ఇద్దరు ఎవరంటే డిమాన్ ఒకళ్ళు అయితే, డిమాన్ కన్నా ఇంకా బుర్ర లేని వాళ్ళు ఎవరంటే సాయి. చెప్తాను ఎందుకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ డిమాన్ రీతిగా అంటాడు, ఎవరికైనా ఒకరికి ఇస్తే యూజ్ అవుతుంది, ఇద్దరికి ఇస్తే యూజ్ ఉండదు, చూసుకొని ఇవ్వు అని చెప్పి. అంటే ఆవిడ దగ్గర డబ్బులు ఉంటే మొత్తం డిమాన్కి ఇచ్చేస్తే బాగుంటుంది కదా, ఆవిడ డిమాన్కి కొన్ని ఇచ్చి మళ్ళీ సుమనానికి ఎవరికో కొన్ని ఇద్దాం అనుకుంటారు అనమాట. సో నిఖిలేమో గౌరవం కన్విన్స్ చేసి తీసుకుంటాడు. ఇక్కడ రీతి ఏమంటది, నన్ను అడుగు, స్ట్రెస్ చేయాలి అంటారు. ఎందుకన్నా చెప్తానులేండి ఆ టైం వచ్చినప్పుడు. సో నిఖిల్ ఇక్కడ 4,550 చెప్తాడు, గౌరవ్ 0, డెమోన్ 4,430, సాయి 4,100, సుమన్ అన్న 3,150, నెక్స్ట్ దివ్య 4,880, ఇమాన్యుయల్ 4,630, కళ్యాణ్ 4,830. ఈ లెక్కన అందరూ వాళ్ళ లెక్కలు చెప్తారు. అప్పుడు డిమాన్ ఇదంతా చెప్తున్నా, డిమాన్కి అర్థమయ్యేది ఏంటంటే, ఓకే నేను నలుగురిలో లేను, టాప్ 5లో ఉన్నాను, మిగతా వాళ్ళందరూ ఎక్కువ ఉన్నాయని అర్థమవుతుంది. అర్థమైనప్పుడు గట్టిగా అడిగాను కదా అన్నట్టు చెప్తా అంటే, అడిగినా అడగకపోయినా నేను ఇస్తాను, ఐఎమ్ గోయింగ్ టు గివ్, బట్ ప్లీజ్ స్ట్రెస్ మీ అంట. ఎందుకు స్ట్రెస్ చేయాలి అంటే ఇంకొంచెం బాగా ప్రెషర్ పెట్టాలంట. అడిగినా అడగకపోయినా ఇస్తా అన్నారు, ఇస్తా అన్నప్పుడు ఇచ్చేయాలి కదా. ఎందుకు స్ట్రెస్ అంటే ఏమీ లేదు, నా డామినెన్స్ కూడా ఉంది. అంటే ఎంతసేపు నేను డెమోన్ హెల్ప్ తీసుకోవటం కాదు, డెమోన్ కూడా నా హెల్ప్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు తనంతా తను ఇచ్చేసారనుకోండి, డెమోన్ హెల్ప్ తీసుకున్నట్టు కాదు, తిని చేసినట్టు. డెమోన్ అడిగాక తిని ఇచ్చారనుకోండి, చేసినట్టు. స్మాల్ ఈగో నాకు అనిపించింది. భయ్యా నీకు వాళ్ళ మెదడులోకి వెళ్ళి చూసావంటే నేను చూడలేదు బ్రో, నాకు అనిపించిందే చెప్తాను, నేను చిన్న అనాలిసిస్ లాగా నాకు అనిపించింది. ఎందుకు స్ట్రెస్ చేయాలి, అదర్వైజ్ నువ్వు అడగకపోయినా ఇస్తా అన్నప్పుడు ఇచ్చేయచ్చు కదా మొత్తం ఒకరికే. ఇంకోటి ఏంటంటే టీంని మేనేజ్ చేసుకోవాలి, మొత్తం లేదు నేను కొన్ని ఇచ్చాను. ఎందుకు సగం మంచి అనిపించుకోవాలి, ఉంటే అటు ఉండాలి లేదా ఇటు ఉండాలి, మధ్యలో ఉండకూడదు, ఎవ్వడికి ఉపయోగం లేదు. ఇటు దివ్యల మాదిరి గారు తిట్టిపారదొప్పి గోడకేసి కొట్టేస్తానని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, ఇటు పవన్ ఏడ్ చేసి ఏం సాధించింది రీతు? వాషింగ్ వెళ్ళి 4 సార్లు ఆడడం తప్పితే ఏమీ ఉపయోగం లేదు. ఎందుకు అలాంటి ఆట? అటు ఎల్లుంటే కనీసం ఆయననే హ్యాపీగా ఉండు, అక్కడే నీకు పీస్ దొరికేది.
కనీసం ఇవ్వకుండా ఇటు ఉంటే నీకు ఎక్కడైనా పీస్ దొరికేది, అక్కడ ఆయన బాధపడతా ఉండేవాడు. ఏదో ఒకటి వచ్చేది కదా, రెండు వైపులో ఉండి అదేదో డోల్ లాగా రెండు వైపులో వాయించుకుంది. స్ట్రెస్ చేసి అడగాలంటే స్ట్రెస్ ప్రెజర్ పెట్టాలని చెప్తుంది. సో టాప్ 4 దివ్యాని, కళ్యాణ్ని, ఇమాన్యుయల్ని, నిఖిల్ని సెలెక్ట్ చేశారు. తనుజ, రీతు బోనస్. ఇక్కడ సాయి ఉన్నాడు. నిఖిల్ అనౌన్స్ చేశాడు. ఒక 4-5 అనౌన్స్ చేసిన తర్వాత నిఖిల్, గౌరవ్, డెమోన్ అనౌన్స్ చేసిన తర్వాత తనకు క్లియర్ పిక్చర్ వచ్చిన తర్వాత మంది డెమోన్ కన్నా తక్కువ ఉంది, నిఖిల్ కన్నా తక్కువ ఉందని అర్థమైన తర్వాత సాయి ఏం చేయాలా? పక్కనే సుమనన్ ఉన్నాడు. అన్నా నాకు 500 ఇయ్యన్నా, నాకు 1000 ఇయ్యన్నా, నేను అవుతాను, వాళ్ళకన్నా తక్కువ ఉంది అంటే సుమనన్ అట్ట తీసి ఇచ్చేవాడు. ఎందుకంటే సుమనన్ దగ్గర 3000 ఉన్నాయి. అది ఎందుకు పనికిరాదని సుమనన్కి కూడా తెలుసు. సింపుల్గా తీసుకెళ్ళి 4000 ఒక్క నెలకి 4700, 4600 చెప్పుకొని ఉంటే అయ్యేది కదా. ఆ చిన్న గేమ్, ఆ గేమ్లో అది ఎందుకు లేదన్నా నాకు అర్థం కావట్లా. ఓడి మిస్ అయిపోయాను నేను. ఉండాలి కదా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి కదా ఆ టైంలో. అక్కడ ఉన్న జరిగేదే అది. ఎవరికి ఎంత ఉంది, మనం ఏ పొజిషన్లో ఉన్నాం అన్నదే మన క్యాలిక్యులేషన్. ఫస్ట్ ఒకటి వెళ్ళాడు, మన ఆడతలేదు. రెండో ఒకటి వెళ్ళాడు, ఆడతలేదు. అయ్యో మనం ఎక్కడే డౌన్లో ఉన్నాము, వీళ్ళిద్దరికన్నా టాప్లో ఉంటేనే మనకు ఛాన్స్, ప్రాబిలిటీ పెరిగిద్ది. సో వెంటనే వెళ్ళు, ఎంత తీసుకోవాలి, 300 తీసుకో, పెట్టు, అయిపోయింది. అట్లీస్ట్ మిగతా వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలుసు కదా, వీళ్ళకైతే ఉన్నావు కదా. అంత బ్రెయిన్ లేకుండా ఎలా చేశాడు అన్నది నాకు అర్థం కావట్లేదు. మరి ఇంత గేమ్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్లో అయితే ముందుకు వెళ్తారు. సో మొత్తం 6 కంటెండర్స్ అయ్యారు. దాని తర్వాత మాదిరి గారు ఇంకా నన్ను ఎవరు పట్టించుకోలేదు, నేను ఎవరికి పట్టించుకోను. సో మైండ్ ఉండాలి, సుమనన్ దగ్గర తీసుకోవాలి కదా, మాట్లాడుకోవాలి కదా. సుమనన్ అలాగో లిస్ట్లో ఉన్నారు, 3000 ఏం చేసుకుంటారు, వాళ్ళకి ఇచ్చిండు కదా, అదే సాయిని తిడతా ఉన్నారనమాట. తనుజేమో బిగ్ బాస్ రూల్స్ పెడతారేమో అంటే మనకు ఎలా తెలుసు, 4 తీసుకుంటారని, ఒక 2 తీసేచ్చేమో, అంతలా టేబుల్ పెట్టి కౌంట్ చెప్పమని, డబ్బులు అక్కడ పెట్టమని అంతా చెప్పిన తర్వాత, రాత్రాల్లో చెల్లిపోయిన తర్వాత, కంక్లూజన్ అయిపోయిన తర్వాత ఇంకేం చెప్తారు? మీరు ఆల్రెడీ కంటెండర్స్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఇంకేం గేమ్లో ఫేజ్లు ఉంటాయి అనుకుంటారు? వీళ్ళ తెలివితేటలకి మనం జోహార్లు అనుకోవడమే. నెక్స్ట్ డిమాను, సంజనా గారి దగ్గర. ఇక్కడ సంజనా గారితో మిస్టేక్ ఉంది, డిమాన్కి దానివల్ల అన్యాయం జరిగింది. సంజనా గారి దగ్గర ఒక 500 రూపాయలు ఉంటాయి. ఆవిడ ఏం చేస్తారంటే 500 రూపాయలు పంచకుండా తన దగ్గర పెట్టుకొని సాయికి ఇస్తారు. ఎందుకంటే సాయి లాస్ట్ మూమెంట్లో తన వైపు వస్తే తన కౌంట్ ఏదో పెరిగిద్ది, తను చేంజ్ అయ్యిద్ది, రీతుని కనుక ఇలా వస్తే తను అవుతారేమో అనుకున్నారు. కానీ రాత్రే అవలేదు అన్న విషయం నాకు అర్థమైంది కదా. 500 ఏదో సాయికి ఇచ్చే బదులు, మంచిగా అనిపించుకునే బదులు డెమాన్కి ఇచ్చుంటే ఈ ఎంటైర్ టాస్క్లో పెద్ద అన్యాయం ఎవరికైనా జరిగిందంటే అది డెమాన్కి. ఎందుకు చెప్తాను చూడండి. అన్నిటికన్నా బిగ్గెస్ట్ ప్రైజ్ మనీ టాస్క్ని గెలిపించాడు డెమాన్. 4000 రూపాయల టాస్క్ని గెలిపించాడు. సరేనా? డెమాన్ అండ్ గౌరవ్ కలిపి గెలిపించారు. మెజారిటీ పార్టీ డెమాన్ ఉంది, గౌరవ్ కూడా ఉంది. సరే 50-50. అలాంటి డెమాను వాళ్ళ టీంలో నుంచి క్వాలిఫై అవ్వకుండా పక్కన ఉన్న నిఖిల్ క్వాలిఫై అవ్వటం, ఇది అద్భుతం. అది అసలు ఎలా సాధ్యమైంది? ఇది సంజనా గారు కదా ఇవ్వాల్సింది. నీకు టాస్క్ గెలిపించి అంత చేస్తే ఇవ్వాల్సింది మీరు కదా. మీ 500 రూపాయలని సాయికి ఇచ్చి, అటు సాయికి ఎటు కాకుండా ఇటు డెమాన్కి ఎటు కాకుండా చేశారు. అదే డెమాన్కి ఇచ్చింటే డెమాన్ క్వాలిఫై అయ్యేవాడు కదా. 500 ఇవ్వాలని ఐ నో ఇట్. ఇప్పుడు చూడండి, ఇద్దరికి యూజ్ అవ్వలేదు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ మాదిరి గారు ఇండివిజువల్ గేమ్ ఆడటానికి వచ్చాను. ఇండివిజువల్ గేమ్ ఆడటానికి పవన్ గెలిపించడానికి వచ్చావు, అంతా సోది అది అని చెప్పి ఇంకా ఆవిడ ఫైర్ అవుతూ ఉంటారు రీతు మీద. ఎందుకంటే రీతు తను తీశారు, నెక్స్ట్ పవన్కి ఇచ్చారు. దివ్య వీళ్ళందరూ బాధపడతారు, డబ్బులు అట్లా వెళ్తే మన సైడ్ ఉండాలి. వీళ్ళ బాధ ఏంటంటే మొత్తం మనమే కంటెండర్స్ అయ్యేవాళ్ళం, అంటే సాయి అయ్యేవాడు. ఆ డబ్బులు అటు వెళ్లకుండా మన టీంలో పంచుంటే సాయి అయిపోయేవాడు. సో నిఖిల్ అయ్యేవాడు కాదు. ఇది అనవసరంగా జరిగింది ఈ విషయం అని చెప్పి. భయ్యా ఇవ్వటం కరెక్టా రాంగ్ అంటే 2 విషయాలు ఉన్నాయి భయ్యా. నేను నిన్న కూడా చెప్పిందని స్టాండ్ అయి ఉంటాను. ఏంటంటే డబ్బులు మొత్తం అంటే టీంలో కమిట్మెంట్ ఇవ్వడానికి ముందు డబ్బులు పంచుకుని గేమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు ఎవరు ఎటైపోయినా వెళ్ళిపోవచ్చు. వన్స్ ఒక ఫైనల్గా మనం కమిట్ అయ్యాము, ఈ టీంకి ఆడతాను ప్రామిస్ అని చెప్పి ఫైనల్ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నప్పుడు మాత్రం వెళ్లకుండా ఉంటే బెటర్. అదొక మంచి పద్ధతి నా పాయింట్ ఆఫ్ వ్యూ. వెళ్ళినా కూడా మీ రౌడీలో గోండాలం వెళ్ళినా కూడా అంటే ఏం చేయలేం. ఒక రౌడీ ఇంకో రౌడీకి ఇచ్చుకోవచ్చు, వాళ్ళు ఇచ్చుకున్నారు. అది తప్పు కాదు, అది రైటు కాదు. అదొక హైపోథెటికల్ సిచ్యువేషన్ అన్నట్టు అనుకోవాలి. ఇంకా నేనుంటే మాత్రం ఫైనల్ కంక్లూజన్ ఇంకో ఫైనల్ డబ్బు పంచుతున్నాను, ఇది పంచిన తర్వాత నువ్వు ఎక్కడే ఉండాలంటే నేను ఎక్కడ ఉండాలని తీసుకున్న తర్వాత తీసుకుంటా, ఇంకెళ్ళను నేను. గేమ్స్ ఆడతా మధ్యలో అటు ఇటు ఛాన్స్ రాబోతే అటు వెళ్ళిపోవడం, అటు ఛాన్స్ రాబోతే ఇటు వెళ్ళటం, డబ్బులు తీసుకోవడానికి ఉండటం, అటు ఇటు ఆడటం, అది చేసేవాడిని. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేశాను మీకు. నెక్స్ట్ డెమాను, రీతు, ఇమాన్యుయల్. డెమాను మరి బాధ ఉంటుంది కదా, అంతగా ఆడి మరి అవనప్పుడు, దట్టు అమ్మాయి డబ్బులు ఇచ్చి కూడా అవనప్పుడు ఆ బాధ ఉంటుంది కాబట్టి బాధపడతా ఉన్నాడు. మొత్తం ఇస్తే బాగుంటుందని చెప్పి నేను ఫీల్ అయ్యానంటే ఆ మాట నువ్వు అసలు అనలేదంట, అంటే మొత్తం ఇవ్వు అని అనలేదంట. అనకపోయినా ఇస్తానన్నావు కదా, మళ్ళీ స్ట్రెస్ చేయలేదని ఈ గోల్ ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే ఇచ్చుంటే బాగుంటుంది అని అంటానంటే ఇమాన్యుయల్, అరే తన గ్రూప్కి ఎదురెళ్ళి వచ్చి ఇచ్చిందిరా,
తనకి తను కూడా అర్థం చేసుకో, 100 రూపాయలు డిఫరెన్స్ కదా. ఏం ఉపయోగం అయింది ఇమాన్యుల్ అన్న? మొత్తం గ్రూప్కి అంతా ఎదురెళ్ళి వచ్చి ఏం చేసింది? ఆ గ్రూప్కి చెడ్డ అయింది, ఇటు చెడ్డ అయింది కదా. ఇస్తే మొత్తం ఇచ్చి నిలబెట్టాలి, లేదంటే వదిలేయాలి. డెమాన్ ఎండ్ ఆఫ్ ద డే అవ్వలేదు కదా, ఎవరికి యూజ్ అయింది? గొడవలకు తెప్పితే. సో డెమాన్ నేను ఓడిపోవడానికి ఫీల్ అవ్వట్లేదు, నాకు బాధ వేస్తుంది, వచ్చి అడిగాను కదా, తనే వచ్చి అడిగాను కదా, ఇవ్వాలి కదా అంటే రీతు కంటెంట్ అవుతా మొత్తం ఇవ్వని ఎందుకు అడగలేదు అంటది. అడగపోయినా ఇస్తా అన్నాడు, మళ్ళీ ఎందుకు అడగలేదు అంటది. అంటే అదే చెప్తున్నాను కదా, నేను కూడా నా హెల్ప్ కూడా తీసుకున్నాడు అని బయటికి వెళ్ళాలి. యాక్చువల్గా ఏంటంటే ఈ బంధాలు బంధుత్వాలు అన్నది ఒక సైడ్ పెడితే బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది వెళ్తుంది అన్నది వీళ్ళు మైండ్లో ఉంటుంది. ముఖ్యంగా రీతు మైండ్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో బయటికి వెళ్ళాలి. డెమోన్ నన్ను అడిగాడు, అడిగితే నేను ఇచ్చాను, అంతే తప్పితే నా అంతటి నేను ఇవ్వలేదు. సో నా గేమ్ నేను స్పాయిల్ చేసుకోవట్లేదు, నా గేమ్ నేను ఆడుకుంటున్నాను, ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు. సో ఆయన యాజ్ అ కంటెస్టెంట్గా నన్ను అడిగాడు. తిని అలాగే అందరిని అడిగిందో, అందరు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ దగ్గరికి వెళ్ళి నాకు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అడిగిందో, అలా తను నన్ను అడిగాడు. అడిగినప్పుడు నేను ఇచ్చా, అంతే. ఇట్స్ గేమ్. సో అందరికన్నా కొద్దిగా ఇంపార్టెన్స్ కాబట్టి తనకి ఎక్కువ ఇచ్చా అని ఆవిడ చెప్పాలనుకున్నదో, లేదంటే కన్వే చేయాలనుకుంది ఆడియన్స్కి. అది అక్కడ మ్యాటర్, అంతమించి అక్కడ మ్యాటర్ ఏం లేదు. అందుకని అడగాలి కదా, స్ట్రెస్ చేయాలి కదా అంటది. అరుచుకున్నారు, డెమో నేర్చుకున్నాడు ఆడపిల్లలాగా నన్ను నేను. ఎందుకంటే నాకు అది కింద కామెంట్లు కూడా వచ్చినాయి అనమాట, ఆడపిల్ల ఏడ్చిన మెసేజ్లు వచ్చినాయి. ఆ కంపారిజన్ రాంగ్ కంపారిజన్ కాబట్టి ఏడ్చాడు, ఇమాన్యుల్ ఓదార్చాడు, మళ్ళీ వెళ్ళారు, ఆవిడ ఏడ్చింది, వాష్రూమ్లో ఈయన ఓదార్చాడు, ఇద్దరు కాసేపు మళ్ళీ వాష్రూమ్లో అరుచుకున్నారు, వీళ్ళు బయట కామెంటరీ చేసుకున్నారు, మాధురి గారు మళ్ళీ వెళ్ళారు, అందరూ ఓదార్చారు. అది చాలాసేపు జరిగింది లైవ్లో అయితే మాత్రం. నెక్స్ట్ మాధురి గారు ఇంక లోపల బెడ్రూమ్లో కూర్చున్న తర్వాత ఇంక వేయడం స్టార్ట్ చేశారు. గేమ్ విషయంలో ఇండివిజువల్ ప్లేయర్స్ అని డైలాగ్స్ మీద డైలాగ్స్ కొట్టావు కదా, డబ్బులు తీసుకొని ఏం చేసావు, ఇచ్చేసావు మా డబ్బులు అన్నట్టు అనమాట. తనుజేమో గేమ్ అదే తను రేస్ చేసినట్టున్నాడు, ఇందులో తప్పు లేదంటే గేమ్ ఆడను గాజు తగిలిందని అలా ఆగిపోతావు, దొబ్బేసో అంటే వీళ్ళు డబ్బులు తీసేయడాన్ని అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు అనుకుంటే అని అన్నాడేమో అని అనుకున్నారు. డెమాన్ ఏం చెప్తారంటే గేమ్లో దొంగతనం ఎంత కామనో ఇచ్చుకోవడం కూడా అంతే కామను, మీరు ఎలా ఇచ్చుకున్నారో మేము అలా డబ్బులు ఇచ్చుకున్నాం, ఇందులో పెద్ద విషయం ఏముందని చెప్పి. దానికి దివ్య ఆవిడ అంటే సుమన్ తనూజ నేను అంటే మేము దొంగతనం ఒక టీంలో ఉన్నాం కాబట్టి దొంగతనం చేసేటి మా మధ్యలో మేము ఇచ్చుకోవచ్చు, నువ్వు పక్కన టీం నీకు ఎలా ఇస్తారు, టీంలో డబ్బులు బయటకు పంచుతా అంటే ఎవరు ఒప్పుకోరు అని చెప్పి. యాక్చువల్లీ ఇది టీమే కాదు, టీంలో అని చెప్పారండి. టీంలో మీరు ఉన్నారని ఇచ్చేసారా, మీరు ఉన్నారు, ఎవరైనా జబ్బు కొట్టుకోవచ్చు అని చెప్పారు కదా. సో డెమాన్ అలా ఏం లేదు, నేను దానికి ఏం అనట్లేదు, కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీది, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాది అని చెప్తాడు. సో దివ్య అయితే మాత్రం అయితే డబ్బులు రావడమే కరెక్ట్ అంటే ఓకే అనుకుంటాడు. డెమాన్ అంటే నేను డిపెండ్ చేయడం లేదు, సో మీకు అది కరెక్ట్ నాకు ఇది కరెక్ట్ అన్న తర్వాత మాధురి గారు పక్క నుంచి జుట్టు పట్టుకొని నేలకేసి బాధేస్తాను. ఏంటండి ఆ మాటలు, అది ఏంది అది? ఇన్ని రోజులు ఎంత బాగున్నారు అనిపించింది నాకు. మాధురి గారు బాగా ఆడుతున్నారు, బాగా యాక్టివ్గా ఉంటున్నారు, గేమ్ స్ట్రాటజీలు చేస్తున్నారు, అందరినీ కన్విన్స్ చేస్తున్నారు, టీంని ముందుండి తీసుకెళ్తున్నారు, బాగుంది, పంచులు వేస్తున్నారు, ఏదో ఒకటి చేస్తాను అనుకున్నా. ఎంటైర్ ఎపిసోడ్లో చాలా అంటే చాలా రాంగ్గా మాట్లాడేశారు, చాలా చోట్ల రాంగ్గా మాట్లాడేశారు. ఇది అవసరం లేదు, జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టేస్తాను బాధేస్తాను, అవసరం ఉంది అక్కడ? సో ఆ ఓటమిని తీసుకోలేకపోయారు ఆవిడ. బాధ ఉంటుంది, అది బయట తీసుకొచ్చే మార్గం ఇది కాదు కదా. అలా మాట్లాడచ్చా, తను ఒక తోటి ఆడపిల్లే కదా. ఎంత మీకు బయట ఎలాంటి ఇంప్రెషన్స్ ఉన్నాయి ఎవరి మీద ఒకరి మీద ఒకరికి, లోపలికి వచ్చిన తర్వాత అందరిని ఈక్వల్గా ట్రీట్ చేసుకుంటా ముందుకెళ్ళాలి. కానీ ఏది పడితే అది అనేస్తే నాకు ఎందుకు ఇది కరెక్ట్ కాదనిపించింది. నాకు ఇక్కడ ఈవిడ మీద కన్నా రీతి మీద చాలా కోపం వచ్చింది. వెంటనే రీతికి వినిపించినప్పుడు ఇది స్టాండ్ తీసుకొని గట్టిగా రీతి తన వాయిస్ వినిపించాలి. ఇక్కడ వెనక్కి స్టెప్ వేయకూడదు, ఎందుకంటే రీతిలో ధైర్యం ఉంది కదా. ఏమైపోయింది ఆ ధైర్యం? నుంచొని మాట్లాడు గట్టిగా, నిన్నే కదా అన్నది, నీకు తెలుసు కదా, మాట్లాడుంటే చాలా బాగుండేది. ఇక్కడ డెమోన్ ఇంకోటి రేస్ చేస్తారు ఏంటంటే పేరు అయితే మా పేరే కదా ఉండేది, అంటే మా ఇద్దరం పేరుగా ఉంటే కనుక ఆడు ఉండే వాళ్ళని పంచుకోవచ్చు కదా అన్నట్టు ఏదో డైలాగ్ వేస్తాడు. ఇక్కడ రీతి ట్రిగ్గర్ అయిపోద్ది. అసలు నా బుర్రలో లేదు ఆలోచన, వాళ్ళకి ఇస్తున్నావు అంటే మన మీద జంటగా ఆడుతున్నావు, ఆల్రెడీ వాళ్ళు దొబ్బుతున్నారు బాండ్లు అని. ఇప్పుడు మళ్ళీ పేరు అంటే నువ్వు అది ఊహించి అన్నా ఏదించి అన్నా కూడా ఇంక గొడవ అవుతుంది కదా. ఇంకా నా బ్రెయిన్లో కూడా లేదు పవన్, దండం పెడతా పవన్, వాళ్ళు అలా అనుకుంటున్నారు ఆల్రెడీ, అది కరెక్ట్ కాదు. నువ్వు వరకు అసలు నీ వల్ల నేను వాళ్ళతో మాటలు పట్టడానికి రాలేదు, ఇప్పుడు చూడు ఏది పడితే అది అంటున్నారా, పడాల్సి వస్తుంది, నేలకేసి కొడతా గోడకేసి కొడతా అంటారని చెప్పి. సో డెమాన్ అన్నది ఒక విధంగా రాంగ్ అయినా ఈవిడ ఏదైతే బయట తీశారో కోపం అంతా, అది ఆవిడన్న మాటలకు వచ్చిన కోపం, అదైతే డెమాన్ మీద కాకుండా అక్కడ చూపించుంటే ఆ టైంలోనే కరెక్ట్గా ఉండేది, చాలా అంటే చాలా కరెక్ట్గా ఉండేది. డెమాన్ అన్నది వాళ్ళు కదా, నేను కాదు కదా అంటే పేరు పోవడానికి అని చెప్పి ఐడియా ఏంటిది, ఎందుకు ఇచ్చో, అది ఎందుకు బయటకు వచ్చింది ఇప్పుడు అది అని చెప్పి ఇంకా దాని మీద వేసుకున్నారు అనమాట ఆయన్ని. అది అజంప్షన్ అంటే, సో ఇదే అజంప్షన్స్ మీద ఇలా ఏది పడతాయి అంటే వాళ్ళు కూడా అలా ఏదో ఒకటి అంటారు, వాళ్ళిద్దరు నువ్వు టీంలో జాయిన్ అవ్వకముందే ఉన్నారని ఇంకంతా వెళ్ళిపోతుంది, గొడవ పెద్దదైపోతుంది. నెక్స్ట్ దివ్య అడిగిద్దాం అనమాట, ఎవరైనా నేలకేసి కొడతానన్నారా ఏంటంటే మాధురి గారు పుచ్చకాయలు దొంగంటే భుజాలు తడుముకుంటున్నారు అది అని చెప్పని. మీరు అన్నది ఆవిడనే కదండి, అందరికీ తెలుసు అది. సో రీతి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి మాధురి గారు అని చెప్పి
గట్టిగానే అక్కడ అప్పుడు రేస్ చేస్తుంది అనమాట. మాధురి గారు నిన్న అన్నానా, నేను కాదు కదా, అయినా నువ్వు ఇండివిజువల్గా ఆడతానన్నావు కదా, అలాంటప్పుడు నువ్వు అసలు డబ్బులు పవన్కి ఎలా ఇచ్చావు అని చెప్పి అన్నారు. సో అందుకనే ఇండివిజువల్గా ఆడతా, ఇది కూడా నా ఇండివిజువల్ ప్లేనే, ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నా ఇండివిజువల్ ప్లే వీళ్ళకి ఇచ్చేపోయి నేను వాళ్ళకి ఇస్తాను, ఈ గ్రూప్లోనే వాళ్ళని ఉంది, గ్రూప్ మరి వాళ్ళకి ఇచ్చుకున్నాను. రైతు మీరు చూసారా, ఇస్తాను, మీకేంటి ప్రాబ్లం, ఎవరెవరికి ఇవ్వలేదు, ఇది కదా స్టాండ్, ఇంతే, మీకేంటి ప్రాబ్లం, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా. మీరు ఎవరికైనా ఇవ్వలేదా, మీరు కూడా ఇచ్చుకున్నారు కదా. ఇండివిజువల్ గేమ్ అయ్యిద్ది, ఇష్టం వాళ్ళు ఏమంటారు, ఇది అలా ఇండివిజువల్ గేమ్ అయ్యింది, టీం మెంబర్స్కి ఇవ్వాలని చెప్పి నేను టీం మారానండి, టీం మారి ఇచ్చుకున్నానండి, అయిపోయింది. అలాంటప్పుడు అసలు ఇవ్వకూడదు. ఇండివిజువల్ ప్లే లాంటి డంకా బజాయించి కబుర్లు చెప్పకూడదు, చెప్తే ఇవ్వకూడదు, చెప్తే ఇవ్వకుండా ఉండాలి. లేదురా అని చెప్పి, ఎందుకంటే వీళ్ళు కూడా అలాగే మాట్లాడుకున్నారు. డిమాండ్ దగ్గర డబ్బులు ఉంటే ఇప్పుడు రీతి దగ్గరికి వచ్చావా, చెప్పలేము. ఎందుకంటే గౌరవ్ చెప్తాడు, నువ్వు మాత్రం మన టీంలో ముందుకు ఇవ్వాలంటే అఫ్కోర్స్ మన టీం అని చెప్పి అనుకుంటారు. ఇచ్చేవాడా, ఈ క్వశ్చన్ అడిగి అప్పుడు ఇవ్వాలి. సో 1% కూడా నువ్వు ఇవ్వనన్నావు ఏంటండి, సారీ ఏమంటారంటే, మరి నేను ఇస్తా అన్నప్పుడు మీరు ఆ మాట వాష్రూమ్లో అడిగారా, మరి ఎందుకు ఇస్తున్నావు ఇవ్వద్దు అని చెప్పి అడిగారంటే, నాకు 1% కూడా నాకు లేదు, నువ్వు ఇస్తావని చెప్పి నేను అనుకోలేదు. సో వాళ్ళందరూ చెప్తానే ఉన్నారు, నేను నమ్మద్దు అని చెప్పి, అయినా నేను నమ్మాను, ఇంకెవరు నేను నమ్మరు అది అంటారు. వీళ్ళందరూ చెప్తారు, రీతికి ఇప్పుడే మనం డబ్బులు ఇస్తే రీతి షిఫ్ట్ కొట్టేసిద్ది, రీతి వెళ్ళిపోయిద్ది అది అని చెప్పి ఎలా. సో ఎంటైర్ థింగ్లో ఎవరు టీమ్సే మారలా. ఇమాన్యుల్ తన స్టాండ్ మీద ఉంచున్నాడు, రీతు తన స్టాండ్ మీద నుంచి అందరూ ఉంచున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ స్టాండ్లన్నీ స్టాండింగ్ అవడానికి పనికి వచ్చిన చెప్తే దేనికి పనికిరాలా. ఎందుకంటే ఆవిడ చంపేశారు, ఆవిడని పట్టించేశారు. వీళ్ళ స్క్రిప్ట్గా దండవరా బాబు అనిపించింది నాకు. ఇంకేం మారుతారు, మారడానికి ఏముంది, ఇద్దరు లీడర్లు చచ్చిపోయారు, టీం అంతా అలకల్లలో ఐటోలో వెళ్ళిపోయినట్టే. ఇంకా సో మాధురి గారు, నీకన్నా నా రీతు, నీకన్నా నా కొడతా అని చెప్పి నీకన్నా నీ పేరెత్తానా, పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం అన్నారు. అంటే ఆవిడ పిచ్చిక, ఈవిడ బ్రహ్మాస్త్రం అన్నట్టు. బ్రహ్మాస్త్రం అంటే అబ్బో వచ్చింది అని ఇప్పుడు అన్నారు. వచ్చిందంటే వచ్చింది, మర్యాద ఇవ్వు. ఆ వచ్చింది అనడానికి, వచ్చింది అనడానికే మీకు మర్యాద ఇవ్వాలంటే మీరు గోడకేసి కొట్టేస్తా, నేలకేసి రాసేస్తాలంటే మాటలు మాట్లాడితే మరి అది కరెక్టేనా? చిన్నదానికి ఇదైపోతుంటే నాకైతే మాత్రం వర్స్ట్ బిహేవియర్, నీడు వాటాలని వర్స్ట్ బిహేవియర్ కనిపించారు. అలా చేయకుండా ఉండాల్సింది, అలా మాట్లాడకుండా ఉండాల్సింది. సో వచ్చిందేంటి, మర్యాద ఇవ్వు, యూ డోంట్ నో హౌ టు బిహేవ్, వర్స్ట్ బిహేవియర్ అయ్యి అని చెప్పి తిడతారనమాట. ఇంకోటి అంటారు ఇక్కడ, ఇంకో పెద్ద మాట, నువ్వు పవన్తో ఆడుకోవడానికి వచ్చావు అని చెప్పి. ఇక్కడ నువ్వు మామూలుగా ఆడుకున్నా, పవన్తో ఆడుకోవడానికి వచ్చింది. దీనికి మళ్ళీ డబల్ మీనింగ్, ట్రిపుల్ మీనింగ్ తీసుకుని ఇంకా దరిద్రంగా ఉంటుంది, ఏ మీనింగ్తో అన్నా సరే. దివ్య గారు పక్క నుంచి మాధురి గారు ఎందుకంటే తనుజ ఎందుకు అని చెప్తే అది ముందు ఆపాలి కదా, మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అంతసేపు నుంచి. నెక్స్ట్ మాధురి, పవన్ గెలిపించడానికి వచ్చావు ఇక్కడ ఏం చెప్పండినేమో, రీతి ఏమో మొత్తం పవన్కి ఇచ్చేదాన్ని అలాగైతే అని చెప్పి. సో అందుకోసం ఇవ్వలేదు, వీళ్ళు ఇలా అంటారని చెప్పి ఇవ్వలేదు అని అనిపించుకున్నారు. తప్పు ఈవిడదే, రీతిదే అని మాటలు అనిపించుకున్నారు. అటు పని జరగల, ఇచ్చేచ్చు కదా మొత్తం ఒకరికి అయిపోయేది. ఇప్పుడు అంటారు ఏముందిలే 500 ఇటు ఉంచావు, ఇటు వేసావు అంతే కదా అని చెప్పి. 500తో ఏం సాధించారు రీతి? సో ఆ విధంగా అదొక పెద్ద గొడవ అయింది, దానికి ఒక ఎండ్ కార్డు. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్ స్టార్ట్ అయింది, హ్యాట్తో వేట. మనం ఎప్పుడు అనుకునేది, మనం చాలాసార్లు చూసిందే, రింగ్ ఉంటుంది, హ్యాట్ పట్టుకోవాలి. ఈసారి ఏంటంటే అడిషనల్ ఒక లేయర్ యాడ్ చేశారు. హ్యాట్ పట్టుకున్న వాళ్ళు తీసుకొచ్చి ఎవరైతే కంటెండర్స్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఒకళ్ళు తీసేస్తారు, వాళ్ళ ఇష్టం అది. ఇది కొంచెం ట్విస్టులు అన్నీ బాగానే జరిగినాయి. కళ్యాణ్ ఏమనుకుంటాడంటే భలే అర్థం చేసుకున్నాడు, హ్యాట్ని టచ్ చేయలేము అనుకుంటాడు. నేనే ఫస్ట్ టచ్ చేశా అంటాడు. టచ్లో ఎలా తెలిసిద్ది కళ్యాణ్ బ్రో, నాకు అర్థం కాదు. అంతమంది మీద పడితే టచ్లో తెలిసిద్దా? హ్యాట్ లాక్కోవాలి కదా, సరిగ్గా వినాలి కదా, ఏమైనా ఉపయోగం ఉందా? అది నువ్వు లాక్కొని ఉంటే ఫస్ట్ టచ్ చేశాడు, గేమ్ మొత్తం ఉల్టా పుల్టా అయ్యేది, వేరేలా జరిగేదేమో. కళ్యాణ్ అంటే టచ్ ఇచ్చేస్తానని చెప్పి, బట్ లేదు, ఒప్పుకోరు. నిఖిల్ లాక్కుంటాడు, నిఖిల్ తీసుకెళ్ళి గౌరవ్కి ఇస్తే కళ్యాణ్ తీసేస్తాడు. సింపుల్ థింగ్, గౌరవ్కి కళ్యాణ్ బలం తెలిసింది. ఎందుకంటే ఆ మట్టి టాస్క్లో కళ్యాణ్ గౌరవ్ని గట్టిగా హోల్డ్ చేస్తాడు. సో అందరికన్నా స్ట్రాంగ్ అని అనిపిస్తుంది కాబట్టి స్ట్రాంగ్ అని చెప్పి తీసేస్తాడు. అది చెప్పు అని చెప్పి ఇక్కడ ఆనందంగానే ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, 2 టఫ్ కాంపిటేటర్, స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని తీశారు కాబట్టి అది కూడా ఎలివేషనే కాబట్టి ఆనందంగానే ఫీల్ అవుతాడు. కెప్టెన్సీ పోయినందుకు ఎటువంటి రిగ్రెట్స్ లేవు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నెక్స్ట్ ఇమాన్యుల్ పట్టుకున్న తర్వాత ఏం చేస్తాడంటే నిఖిల్ పట్టుకుంటాడు, దివ్య తనుజ ఇద్దరు హెల్ప్ చేస్తారు. నిఖిల్ పుష్ చేయడానికి హెల్ప్ చేసి మొత్తానికి అది ఇమాన్యుల్ చేతికి వచ్చేలా చేస్తారు. తర్వాత సంజన గారికి ఇస్తుంటే పక్కన మాధురి చెప్తారు, నిఖిల్ అనేది చెప్తా ఉంటారు. మాధురి గారు చెప్తున్నప్పుడు సంజన గారేమో దివ్యాని తీసేస్తా అని అంటారు. అనగానే ఇక్కడ అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇక్కడ మళ్ళీ మాధురి గారు ఇమాన్యుల్ వేస్ట్ అని వాడికి పిచ్చకోపం వచ్చేస్తుంది. కోపం కరెక్టే, ఆ మనోడు ఓడిపోతాడు, మన టీం మెంబర్ ఓడిపోతాడు కరెక్ట్, ఎందుకంటే ఆ టీం లీడర్గా ముందు తీసుకెళ్ళారు కాబట్టి. కానీ మాటలు లాస్ట్ వీక్ చెప్పింది అదే, మాట్లాడే విధానం మాటలు. దివ్య ఇంకా నిఖిల్ తీస్తానే కదా, మీకు ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వాలి ఉంది కదా, నిఖిల్ తీస్తానే కదా మరి ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యేది. నేను సపోర్ట్ చేసింది ఇమాన్యుల్కే కదా, నన్ను ఎలా తీస్తారు
అని చెప్పి ఆవిడ టోన్ కూడా బలంగానే ఉంది. బట్ వర్డ్స్ లూజ్ అయినట్లేదు కానీ అగ్రెసివ్గానే అనిపించారు ఆవిడ కూడా గట్టిగా సంజన గారి మీదకి. సంజన గారేమో నాకు నలుగురు క్లోజ్, నాకు నువ్వంటే అసలు ఇష్టం లేదు అంటే ఇమ్మాన్యుల్ అమ్మా మీ గ్రూప్ అమ్మా మీ అందరూ గ్రూప్ అమ్మా అంటే ఇక్కడ ఇమ్మాన్యుల్ మర్చిపోయింది ఏంటంటే సంజన గారు కూడా గ్రూపే, నిఖిల్ వాళ్ళ గ్రూప్ అనుకుంటే మాత్రం ఇమ్మాన్యుల్ బియాండ్ ద గ్రూప్స్ ఆలోచించింది ఏంటంటే బాండ్స్ ఆలోచించాడు. అలాగే మా అమ్మ నన్నే గెలిపించడానికి చూసిద్ది కాబట్టి నాకు నెక్స్ట్ ఉన్న కాంపిటేటర్ నిఖిలే కాబట్టి నిఖిల్ తీసేసిద్ది అనుకున్నారు. కానీ ఆవిడ ఎప్పుడైనా సరే నేను గమనించింది ఏంటంటే ఇలాంటి ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా ఒకవేళ తనకేదైనా సంజన గారికి ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే అది మాత్రం అన్నిటికన్నా ముందు ఒక లేయర్గా వస్తుంది అది. సో వచ్చి ఈ మిగతా అన్నింటినీ డామినెన్స్లోకి వెళ్తాయి. సో అందుకోసం చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ నిఖిలైనా యాక్సెప్ట్ చేస్తాను కానీ నేను ఇమ్మాన్యుల్ అవ్వకపోయినా పర్లా, నాకు నిఖిలైనా యాక్సెప్ట్ చేస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య మాత్రం అవ్వకూడదు అన్నదే ఆవిడ థాట్ ప్రాసెస్. ఎందుకంటే ఆవిడకి ఇంకోటి ఉంది ఏంటంటే ఇమ్మాన్యుల్ వర్సెస్ దివ్య కనుక పడితే ఏమో దివ్య గెలిచే అవకాశం ఎక్కువ ఉంది, అలాంటప్పుడు ఆవిడకి 10% ప్రాబిలిటీ ఛాన్స్ కూడా ఎందుకు ఇవ్వాలి, నాకు పడనమ్మాయికి నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పి తీసేశారు. ఇక్కడ ఒకటి ఉంది, నేను ఎందుకు పెట్టాను బిహేవియర్ బాగాలేదు అన్నట్టు, అది నేను చెప్తాను మీకు లైవ్లో ఉంది, ఎపిసోడ్లో లేనిది. సంజయ్ గారు నలుగురు కదా ఏమైనా అమ్మ గ్రూప్ అన్న తర్వాత మాధవి గారు బ్రెయిన్ లేదని చెప్పి వెళ్ళిపోతున్నారు, బ్రెయిన్ లేదని చెప్పి దివ్య నలుగురు అవుతారా కెప్టెన్స్ 1 2 3 4 అని చెప్పి నలుగురు అవుతారా, మీకు నలుగురు ప్రయారిటీ ఉంటే నలుగురు అవుతారా, కొంచెం ఆలోచించాలి, కామన్ సెన్స్ లేదా అని చెప్పి వర్డ్ లూజ్ అయ్యారులేండి, కామన్ సెన్స్ లేదా, సో బ్రెయిన్ వాడండి అని చెప్పి ఈ వర్డ్స్ లూజ్ అయినట్టు తప్పే, ఇది సారీ తప్పే. ఆవిడ ఏజ్ అన్నీ పెద్దోళ్ళు కదా, వాడాలి కదా, ముందు మీరు వాడాలి కామన్ సెన్స్, ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా. సో ఈవిడిది తప్పే. మాధురి గారు ఈవిడే, నెక్స్ట్ సంజన గారు, ఎంతమంది రాంగ్ ఉన్నారు ఇందులో అయితే చెప్పుకుంటా పోతే. ఇమ్మాన్యుల్ అంటే రియలైజ్ అవుతాడు నాదే తప్పు అని చెప్పి, సో ఇవ్వకుండా ఉండాల్సింది నాదే తప్పు అని చెప్పి. దాని తర్వాత తను జాలుతుంది, మేము ఆయనకే కదండి సపోర్ట్ చేశాము, ప్లీజ్ థింక్ సంజన గారు ప్లీజ్ థింక్ అని చెప్తారు. కానీ ఆవిడ ఆల్రెడీ డెసిషన్ చెప్పేసినట్టే. సంజన గారేమో అసలు దివ్య కాకూడదని చెప్పి నాకు క్లియర్ ఎజెండా ఉందంటే అది మీ పర్సనల్ ఎజెండా అంటే అవును అంతే, ఆవిడ చెప్తారు ఓపెన్, అవును అంతే పర్సనల్ ఎజెండానే, నా పర్సనల్ ఎజెండా నేను తీసుకుంటాను, సో మీకు ఎందుకండి గేమ్ అర్థం కాదు అది చెప్పి అరుస్తూ ఉంటారు అనమాట. ఇమ్మాన్యుల్ నేను మార్చేస్తున్నా, లేదు మమ్మ అని చెప్పి చాలా ఇసురుగా లాక్కుంటాడు. నాకు తెలిసి ఆవిడ ఖచ్చితంగా బాధపడి ఉంటారు, ఆ పాయింట్ ఆఫ్ టైంలో బాధపడి ఉంటారు. తర్వాత దీని గురించి డిస్కషన్ కూడా జరిగిద్దేమో, అరే అలా అనిపడి బాధ అనిపించిందని చెప్పి, నా డెసిషన్ చేంజ్ చేసుకోవచ్చా అంటే నిఖిల్ గౌరవ్ దాన్ని క్వశ్చన్ చేస్తారు. మాధురి గారు దాన్ని ఒప్పేసుకోకుండా నాకు ఇది కొన్ని పాయింట్లు నచ్చుతుంటాయి, లేదు ఇది బిగ్ బాస్ డెసిషన్ మనం చెప్పకూడదు, ఇలాగా ఆల్రెడీ నువ్వు డిక్లేర్ చేసాగా చెప్పకూడదు అని చెప్తే ఇంకా దివ్యామ నేనే అవుట్ అయిపోతాను. దివ్య అనుకుందంటే నిఖిల్ చేతిలో ఖచ్చితంగా ఇమ్మాన్యుల్ ఓడిపోతాడు, దానికి ఇంకా ఆవిడ ఫీల్ అవుతారు, ఆవిడ మనం సతాయించవచ్చు, ఆవిడని సాగొట్టచ్చు అని అనుకుంది. బట్ అది జరగల. ఎండ్ ఆఫ్ ద డే అదృష్టవంతులు అంటే ఎవరంటే సంజన గారే, లేదంటే అదొక రిగ్రెట్ ఫీలింగ్ ఉండేది ఆవిడకి, ఖచ్చితంగా నిఖిల్ అయ్యేవాడు. నెక్స్ట్ బుర్రవారు ఎవరిని కెప్టెన్ చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అని చెప్పి ఈవిడ మాధురి గారు. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ పడ్డాడు, నిఖిల్ కూడా పడతాడు, అందరూ పడతారు. సో దాని తర్వాత మాత్రం ఇమ్మాన్యుల్ లాక్కుంటాడు, దాన్ని తీసుకెళ్ళి ఈసారి మాధురి గారికి ఇస్తాడు. మాధురి గారు మీకు తెలుసు కదా అని చెప్పబోతుంటే సంజన చెప్పబోతుంటే అయినో నాకు బుర్రలేదు అనుకోకు సంజన అనుకున్నావా నన్ను ఏమైనా అని చెప్పి మళ్ళీ అంటారు. ఇక్కడ సంజన గారు స్టాండ్ తీసుకుంటారు, అట్లా మాట్లాడకండి, యూ కెనాట్ హ్యూమిలియేట్ మీ, నన్ను మీరు అలాగా విమర్శించలేరు. హ్యూమిలియేట్ అంటే ఏంటి మర్చిపోయా, హ్యూమిలియేట్ మీ, ఐ రెస్పెక్ట్ యూ బట్ యూ మైండ్ యువర్ లాంగ్వేజ్ అన్నట్టు చెప్తే సంజన గారు అలా చెప్పంగానే సారీ అని ఇవిడే చెప్తారు. ఓకే మీరు సారీ చెప్తున్నాను కాబట్టి వదిలేస్తున్నాను, నన్ను అలా వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి అని చెప్తారు. నేను ఇక్కడ రైట్ అయ్యేది, కరెక్ట్ స్టాండ్ తీసుకున్నారు, ఆవిడ అలా అనకూడదు, వీడు స్టాండ్ తీసుకున్నారు. కాకపోతే నేను 2 రోజులు ముందుకెళ్తే సంజన గారికి కూడా మన ఇది మరి రేపు నాగార్జున వీడియోస్ రిమైండ్ చేస్తారేమో, కళ్యాణ్తో ఆర్గ్యుమెంట్ డిస్కషన్ జరిగినప్పుడు నన్నేమైనా సుమన్ అనుకున్నావా, నన్నేమైనా రాము అనుకున్నావా సైలెంట్గా ఉండటానికి అని చెప్పి ఆవిడ కూడా అలాంటి కంపారిజన్ తీసుకొచ్చారు. కానీ వాళ్ళు స్టాండ్ తీసుకునే సిచ్యువేషన్లో ఉండరు కాబట్టి ఇంకేం చేయలేం. కానీ బట్ కంపారిజన్స్ ఇలాగే ఉంటాయి. మరి నాగార్జున గారు అలాంటి కంపారిజన్, మరి నిన్న ఇలా కంపారిజన్ నువ్వు ఫీల్ అయ్యావే, మరి వాళ్ళని కూడా మీరు అలాగే కంపేర్ చేశారు కదా అని చెప్పి అలా ఏమైనా అడుగుతారా? అంత డీప్ థాట్ ప్రాసెస్ ఉందంటారా? ఉండదు. కానీ సంజన గారికి రియలైజేషన్ ఉండాలి. ఎలా అయితే మనం వేరే వాళ్ళు చిన్న చూపు చేసి మనకి ఇలా చేసినప్పుడు మనకి ఎంత కోపం వచ్చిందో అలాగే మనం కూడా చేసాం. నన్నేమో రాము అనుకున్నా, ఓటికి 2 సార్లు అన్నారు, బయట సోఫా మీద అన్నారు, కిచెన్ దగ్గర కూడా అన్నారు. నన్నేమో రాము అనుకుంటున్నా, నన్నేమో సుమన్ శెట్టి అనుకుంటున్నావా, నేను మాట్లాడకుండా ఉంటాను అనుకుంటున్నావా అది అని చెప్పి. దానికి దీనికి కొంచెం తేడా ఏంటంటే ఇవి కొంచెం నాకు బ్రెయిన్ లేదనుకున్నావు, బుర్ర లేదనుకున్నావు అని చెప్పి యాడ్ చేయడం. కంపారిజన్తో పాటు ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయి, అక్కడ ఓన్లీ కంపారిజన్ ఉంటుంది. బట్ స్టిల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో 2 రాంగ్, అలా చేయకూడదు. పాజిటివ్గా కంపారిజన్ ఓకే, నెగిటివ్ కంపారిజన్ రాంగ్ కదా. నెక్స్ట్ సారీ చెప్తారు, ఓకే మీరు సారీ చెప్తున్నారు ఓకే అనగానే మాధవి గారు నిఖిల్ని ఎలిమినేట్ చేస్తున్నాను, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి ఫెయిర్ ఛాన్స్ ఉండాలి అని చెప్పి నిఖిల్ని ఎలిమినేట్ చేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ పడ్డాడు, తీసుకెళ్ళి మాధురి గారికి ఇద్దాం అనుకుంటే ఉంచుంటాడు.
ఏం చేద్దాం మారిపోతుంది మారిపోతుంది. మాధురి గారు ఎంత ఇదిగా చెప్తారండి గట్టిగా, మాట విను అనగానే రీతు అరే వేరే వాళ్ళకి ఛాన్స్ అని చెప్పి, అంటే మాధురి గారికి ఇస్తే ఖచ్చితంగా తను తీసేసిద్దని తెలుసు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే తనుజని ఏమైనా తీస్తారేమో, తనకి ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు వేరే వాళ్ళకి మన టీంలో వాళ్ళకి ఇస్తానని చెప్తే సుమన్ అన్న ఇక్కడ అమ్మో నాకొద్దు అన్నట్టు అంటాడు. అన్న తీయటానికి కూడా నువ్వు భయపడితే ఇంకేందన్నా ఇంకా స్టాండ్ తీసుకుని చెప్పి పొగుడుతున్నావు, మళ్ళీ వెనక్కి పడాల్సి వస్తుంది. ఇమాన్యుల్ ఐ డోంట్ వాంట్ టు ట్రస్ట్ ఎనీ వన్ సో అని చెప్పి నేను ఎవరిని ట్రస్ట్ చేయలేను అన్నట్టు ఆవిడకి ఇస్తాను అనమాట. సంజన గారు పక్క నుంచి మాట ఇస్తున్నాను, తనుజాతో నువ్వు పోరాడగలవు, నాకు తెలుసు నేను రీతిని తీసేస్తావు, ఓపెన్ టాక్ నేను రీతిని తీసేస్తానన్నా కూడా ఇమాన్యుల్ నమ్మడు. ఎందుకులే రిస్క్, ఎందుకంటే రీతు మీద కూడా తనకుంది, తన హెయిర్ పెద్దగా చెప్తారు కదా, హెయిర్ తన సాక్రిఫైస్ చేసినది తన మీద ఉంటుందని చెప్పి సో తీరనమాట. సో ఇమాన్యుల్ మాధురికి ఇస్తారు. మాధురి ఐ వాంట్ ఎలిమినేట్ రీతు, గేమ్స్లో ఒకరి హెల్ప్తోనే ఎప్పుడు చేస్తుందని చెప్పి, సో ఇది ప్రోమోలు నాకు అర్థం కాలేదు, దాన్ని బట్టి అది వచ్చిందనమాట. సో హెల్ప్తో ముందుకెళ్తుంది, వేరే వాళ్ళ హెల్ప్తో అని చెప్పి అన్నట్టు. ఇక్కడ తనుజ ఇమాన్యుల్ స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారు, వాళ్ళు ముందుకెళ్ళాలంటే ఇక్కడ రీతు స్టాండ్ తీసుకుంటుంది, ఎవరు సపోర్ట్తో గేమ్ ఆడా ఎప్పుడు ఆడా అని చెప్పి. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, ఎండ్ ఆఫ్ ద డే ఎలిమినేట్ అయిపోయారు, ఇంక బయటకు వచ్చేయటమే. సో ఆవిడ ఏంటంటే నన్ను ఆవిడ ఎలిమినేట్ చేసినట్టు నేను ఆవిడ ఎలిమినేట్ చేశాను, సో నా పగ చల్లారింది, ఒక ప్రాణం పోసా, ఒక ప్రాణం తీసాను, ముఠామిస్త్రి సినిమాలో వెళ్ళనగాడు అన్నట్టు అలా మనసులో అనుకుని ఉంటారు. సెట్ అయింది. ఇప్పుడు కొంచెం మనలో ఉన్న ఇగో సాటిస్ఫై అయింది అనమాట. ఓకే మనల్ని తీసేసినాం, మనల్ని తీసేసాం, మనం అప్పైనా పర్లేదు అన్నట్టు. దాని తర్వాత ఇక్కడ ఏం జరిగిద్దంటే ఇమాన్యుల్ తనుజ మిగిలినప్పుడు, ఇమాన్యుల్ తనుజ ఉన్నప్పుడు ఏమైందంటే డిస్కషన్ ఇక్కడ లైవ్లో చూపిస్తారు, ఎపిసోడ్లో వస్తుందేమో నీట్గా అనుకున్నా, కొంచెం ఇటు చూపించారు. ఇక్కడ తనుజ గారు ఇమాన్యుల్ని రిక్వెస్ట్ చేస్తారు ఏంటంటే ఛాన్స్ మళ్ళీ రాదు, ఇదొకటి ఛాన్స్ మళ్ళీ రాదు ఆడటానికి, ఆడపిల్ల ఇంతమంది స్ట్రాంగ్ ఉన్నారు అంటే నాకేమర్థమైందంటే మళ్ళీ నేను ఇంత దూరం రాలేను, ఇంత చివరి వరకు రాలేను, ఇదో ఛాన్స్ మళ్ళీ రాదు, సో ఇంతమంది స్ట్రాంగ్ వాళ్ళు ఉన్నారు, ఆడపిల్ల వదిలే గివ్ అప్ ఇచ్చే అని చెప్పి అడిగినట్టుంది. గేము కెప్టెన్సీ అయినా ఇంకోటి ఏదైనా తనుజ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తనుజ గారికి చెప్పాల్సింది ఏంటంటే నాగార్జున గారు అడుక్కుంటే వచ్చేది గెలుపు కాదు. ఇది నాగార్జున గారు ఆ రోజే కళ్యాణ్ దగ్గర బాల్ అడిగిన రోజే కనుక చెప్పుంటే ఆ గేట్ దగ్గర ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. బాల్ అడుక్కుంటేనే మనం అలా అంత క్రిటిసైజ్. కెప్టెన్సీ ఎలా అడుగుతారు అసలు నాకు అర్థం కాల. వదిలేమని ఎలా అడుగుతారు? అతను అంత కష్టపడి చాలాసార్లు చివరిదాకా వచ్చాడు, కెప్టెన్సీ పోయింది, ఎప్పటికి అవలేమని చెప్పి నిన్న తన ముందు అన్నాడు, లక్ష్మీదేవిని వద్దనుకున్నాను కాబట్టి మళ్ళీ ఎప్పటికి అవలేమని చెప్పి ఆయన బాధ ఆయనకు ఉంటుంది. అలా ఎలా అడుగుతారు? ఒక మనిషిని అలా అడిగి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఎలా నుంచోబెడతారు? అడుక్కుంటే వచ్చే గెలుపు వల్ల ఏదైనా యూజ్ ఉందా? అయ్యారు కెప్టెన్ అయ్యారు, తను వదిలేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ వదిలేశాడు, మీరు కెప్టెన్ అయ్యారు. కెప్టెన్ అయితే మీకు వచ్చే అందులో ఎలివేషన్ ఏముంటుంది? ఆ గెలిపేనా? హౌస్లో కానీ ఇంట కానీ బయట కానీ దాని మీద అసలు ఏమైనా విలువ ఉంటుందా? అలా అసలు అడగచ్చా? బిగ్ బాస్ టీం నాకు అర్థం కాదు ఏంటంటే ఇలాంటి క్లిప్ ఎందుకు వేయలేదు అంటే, మీరు ఒక సైడ్ నుంచి ఎలివేషన్లు వేసుకుంటున్నారు, ఇంకో సైడ్ నుంచి ఇలా తక్కువ గుండె వేయరా? నేను ఆ అమ్మాయికి మంచిగా ఉన్న క్లిప్స్ కట్ చేసినప్పుడు కూడా ఇలాగ అడిగా, ఆ అమ్మాయికి ఎలివేషన్ వచ్చే క్లిప్స్ కట్ చేస్తారని. అలాగే బ్యాడ్గా ఉన్న క్లిప్స్ కూడా కట్ చేసేస్తున్నారు. వెయ్యాలి కదా. ఇది ఎందుకు వేయాలంటే పర్సనాలిటీ ఎక్కడ తెలుస్తుంది. తనకి బాగాలేదు, జ్వరం వచ్చింది, ఏదైనా చెప్పండి ఫ్యాన్స్, బట్ స్టిల్ కెప్టెన్సీ అలా అడగటం రాంగ్, పక్క వ్యక్తిని అలాంటి సిచ్యువేషన్లో పెట్టడం రాంగ్, వాళ్ళకు గిల్ట్ కలిగించడం ఇంకా రాంగ్. ఆడి గెలుచుకోవాలి, ఆడి గెలుచుకున్నా ఆడి ఓడిపోయినా కూడా విలువ ఉంటుంది, కానీ అలా అడుక్కొని తీసుకునే దాంట్లో మాత్రం విలువ ఉండదు ఎప్పటికీ. అండ్ ఆవిడ లెవెల్ ఆఫ్ ప్లేకి, ఆవిడ బయట ఉన్న సిచ్యువేషన్కి, అది ఆవిడకి తెలిసి కూడా అలాంటి, అంటే ఒకవేళ ఆవిడ భయపడతా బయట ఉన్నారు అనుకొని అడిగితే ఒక అందం, పోనీ అట్లీస్ట్ ఓన్లే తెలియదు అని అనుకోవచ్చు. మన స్ట్రాంగ్ ప్లేస్లో ఉన్నామన్న తర్వాత కూడా ఇంత ఏంటో నాకైతే మాత్రం కరెక్ట్ అనిపించలేదు. నెక్స్ట్ ఆవిడ గెలిచారు, సో సంజనాకి ఇచ్చారు. రీతిలో అందరూ అంటారు సంజన మీ మమ్మీకు అని చెప్పి, దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్ అని చెప్పి కాసేపు స్పీచ్ ఇస్తారు. అది మీరు ఎప్పుడు ఇవ్వాలంటే నాకు అనిపించింది అంటే మీ వల్ల ఆయన గెలిస్తే ఇవ్వాలి, కానీ ఇందులో ఏం లేదు. సరే ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఆవిడ ఓడిపోయింది కదా, ఇంకా ఆవిడ బాధలో ఉంటారు. ఇమాన్యుల్ వెళ్తారు, ఐఎమ్ సో సారీ బంగారం, నేను గివప్ ఇవ్వలేను అక్కడ. అందుకే అనేది ఎవరైనా ఎపిసోడ్ వస్తే అందుకే నేను గివప్ ఇవ్వలేను కదా ఇది అని చెప్పంటే, మాధురి గారు వచ్చి నెక్స్ట్ టైం మనం చేద్దాము, ఇమాన్యుల్ది చాలా నుంచి కష్టపడతాను కదా అది అన్న తర్వాత ఇక్కడ ఇంకోటి జరిగింది. అదేంటి అంటే ఇమాన్యుల్ ఓదార్చి వస్తున్నప్పుడు పక్కన సంజన గారు ఉన్నప్పుడు, ఏంటి మమ్మీ నువ్వు అలా తీస్తావంటే, ఇక్కడ చేతులతో అరే మరి దివ్య లావుగా బండగా మీదపడిపోయింది సుమ్మోగా అన్నట్టు ఒక సిగ్నల్ ఇస్తారు. దీనికి రోడ్ రోలర్ అన్నదానికి, మన రోడ్ రోలర్ అన్నదానికి నేను ఏం చెప్పానంటే, నాకు బాడీ షేమ్ చేసినట్టు అనిపించలేదు, మాటలతో ఎక్కేస్తుంది అన్నట్టు అనిపించిందని చెప్పాను. మరి ఇప్పుడు ఇది వచ్చింది కదా భయ్యా మరి అంటే, ఇంక మరి దాన్ని కనెక్ట్ చేసుకోక తప్పట్లేదు. రాంగ్, ఇది బాడీ షేమింగ్ కిందకే వస్తుంది. మరి ఆవిడ
ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? ఒక మనిషి మీద మనం హేట్రేడ్ ఉన్నప్పుడు, కోపం ఉన్నప్పుడు ఇంకేదైనా వదిలేస్తారా? ఇది కరెక్ట్ ప్రవర్తన? ఆవిడకున్న నాలెడ్జ్కి ఇది కూడా బిగ్ బాస్ టీం కట్ చేస్తారు. బయటకు వచ్చిన కామనర్ ఇంటర్వ్యూలో క్లిప్ ఏదో ఉంది, నాకు సరిగ్గా గుర్తులేదు కాబట్టి నీకు స్ట్రాంగ్గా చెప్పలేకపోతున్నా. ఆవిడ ఇంకా ఏదో అన్నారు, ఇలాంటివే కట్ చేస్తారు, అది లైవ్లో కూడా రాలేదని చెప్పినట్టు. అది దొరికితే మీకు పెడతాను. నేను ఇంక బయటకు వచ్చిన ఇంట్రెస్ట్ చూడండి, ఇంక డజన్ మ్యాటర్లో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇదైతే రాంగ్. ఈ వీడియోను కూడా అడ్రస్ చేయాలి. అది కన్ఫెషన్ రూమ్లో వేసి అడ్రస్ చేస్తారా, ఇక్కడేసి అడ్రస్ చేస్తారో తెలియదు, కానీ చాలా వీడియోస్ అడ్రస్ చేయాల్సి ఉంది వీళ్ళు బిహేవియర్ మీద. తనుజ గారి బిహేవియర్ టువర్డ్స్ రాము, సంజనా గారి బిహేవియర్ టువర్డ్స్ దివ్య, ఈవిడ మాధురి గారి బిహేవియర్ టువర్డ్స్ రీతు అండ్ డెమో ఉంది. ఈ వారం ఏది లేదు అనుకుంటేనే చాలా విషయాలు ఉన్నాయి. ఫైర్ ఉండేది ఎపిసోడ్ అనుకున్న దాంట్లోనే ఫైర్ ఉండే సాటర్డే ఎపిసోడ్ క్రియేట్ చేయొచ్చు. చాలా ఇష్యూస్ ఉన్నాయి, బిహేవియరల్ వైజ్, పర్సనాలిటీస్ వైజ్ ఉన్నాయి, గేమ్ వైజ్ కాకుండా. అండ్ ఈ మేజర్ బిగ్ బాస్లో అది. మరి ఏం చేస్తారో చూద్దాం. తనుజ కెప్టెన్ ఇమాన్యుయల్ వెల్ ప్లేడ్ అని చెప్పి దాని తర్వాత అప్రిషియేట్ చేస్తారు, ఆనందపడతారు, అదంతా ఓకే. సో ఇంకా కెప్టెన్కి ఇంకా టైం ఉందని చెప్పి డెమోన్ ఎంకరేజ్ చేస్తాడు. ఎంత లేట్ అయితే అంత మంచిది యాక్చువల్గా చెప్పాలంటే. నెక్స్ట్ బిగ్ బాస్ అభినందిస్తారు. అది బ్యాండ్ పెట్టమంటే ఇమాన్యుయల్ తనుజ చేత పెట్టించుకోవాలని అంటారు. తనుజ నాకు టోపీ పెట్టి అని చెప్పి టోపీ పెట్టించుకొని సో అని చెప్పి పెడతారు. ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. నిన్న అయితే వాళ్ళకి కొంచెం బాండింగ్ అన్నది మళ్ళీ జనరేట్ అయ్యింది, థ్యాంక్స్ టు ద పీపుల్ అగైన్ లీక్స్ వల్ల. ఈ రోజుకి మార్నింగ్ మళ్ళీ ర్యాప్ వచ్చింది, మళ్ళీ బ్యాండ్లు బాండ్లు అన్నీ జనరేట్ అయినాయి. మంచిగా ఫోటో దిగారు, ఇద్దరు హ్యాపీ. దాని తర్వాత తనుజ గారు కూర్చుంటారు. ఆవిడకి ఇంకా ప్యానిక్ అటాక్ వస్తుంది. భయ్యా ఇది సీరియల్ డ్రామా అంటే నెట్టి పరిస్థితులు నొప్పుకొని భయ్యా సీరియల్ డ్రామా అని. ఆవిడ నిజంగానే ఇంకా అది అంతా తీసుకోలేకపోయారు ఆవిడ. మళ్ళీ ఆవిడకి ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇంత దూరం రాలేము, వచ్చినా గెలవలేము, ఇంతమంది మధ్యలో ఎప్పటికీ మనం అవ్వలేమేమో, ఆ గెలుపు అన్నది లేకపోతే బయట ఆడియన్స్ మనం ఎక్కమేమో అన్న ఇది ఉండి ఆలోచనలతో ఆడాం కదా అన్న బాధతో, పైగా హెల్త్ కూడా బాగాలేదు. నేను చెప్తున్నాను కంటిన్యూస్గా 3 రోజులు చెప్తుంది, గెస్ట్ చేసి చెప్పింది కాదు కదా, చెప్తున్నాను భయ్యా వీళ్ళు ఇంకో కాపు వస్తుంది, వీళ్ళు నీరసంగా ఉన్నారు, వీళ్ళకి జలుబు ఉంది అని చెప్పి నా రివ్యూస్లో చెప్తా ఉన్నా. ఆయిషా వల్ల అంటుకొని ఉండొచ్చు, ఏదైనా అవి ఉండొచ్చు, వీళ్ళందరికీ ఒకేసారి వచ్చి ఉండొచ్చు, ఏదైనా సరే అని చెప్పి. సో దానివల్ల ప్యానిక్ అటాక్తో ఆవిడ ఇంకా పడిపోయారు. సో చాలామంది వెంటనే డాక్టర్ని తీసుకురావచ్చు కదా, ఎందుకు చేయలేదంటే తీసుకెళ్లారు. చూసారా, తీసుకెళ్లారు. అది డాక్టర్ అంటే వాళ్ళు డోర్ అన్లాక్ చేస్తారు, డాక్టర్ వస్తారు, వెంటనే రాలేరు, కొంచెం ఉంటారు 24 గంటలు అవైలబుల్గా డాక్టర్ ఉంటారు షిఫ్ట్ల వారీగా. సో వచ్చారు లేడీ డాక్టర్, నాకు తెలిసి కళ్ళు తిరిగి పడిపోయింది, వీళ్ళందరూ కొంచెం కంగారు పడ్డారు, ప్యానిక్ అయ్యారు. సో సాయి చెప్తారు అనమాట, ఇమాన్యుయల్ ఏడుస్తూ ఉంటాడు, ఆల్రెడీ వీక్గా ఉంది కదా అని చెప్తుంటారు. ఒక పక్కన కళ్యాణ్ ఏడుస్తూ ఉంటాడు. చూడండి ఇది ఎంత బాండ్స్ మనం ఫేక్ అనుకున్నా కూడా, గేమ్ వైజ్ కూడా మనం బాండ్స్ పెట్టుకున్నా కూడా సమూహం ఎక్కడో ఇన్ని రోజులు కలిసి ఉండేపాటికి ఒక రియాలిటీ అనేది డెవలప్ అవుతుంది. మాధురి గారు ఏడుస్తున్నారు, ఇమాన్యుయల్ ఏడుస్తున్నాడు, కళ్యాణ్ ఏడుస్తున్నాడు. సో మాధురి గారు వస్తారు, కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే ఇక్కడ జనాలు చూస్తే నవ్వుతారు, ఏంటిది ప్లీజ్ పిచ్చా నీకేమైనా చీ. నాకు అర్థం కాలేదు ఎందుకండి అంత రియాక్షన్ మీకు. ఆయనకేదో బాండ్ ఉంది, ఆయనకేదో బాగాలేనప్పుడు ఆయనకేదో బాధ ట్రిగ్గర్ అయింది. 22 years ఓల్డ్, 23 years ఓల్డ్, పిచ్చి పనులు చేస్తే ఓకే తిట్టాలి, బాధ ఎమోషనల్ ఫీల్ అయినా కూడా మరి ఓకే, ఇలా చేయకండి వేరే విషయం. కానీ గట్టిగా తిట్టేసి వెళ్ళిపోయారు, నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత రమ్య వర్సెస్ మాధురి గారు. రమ్య ఆవిడకి ఫేవరెటిజం చూపిస్తానని చెప్పి ఆవిడ నేనేం బాండ్లు పెట్టుకుని రాలేదని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది, దొబ్బే అంటారు ఈవిడే. సరిపోయారు వీళ్ళందరూ బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదు చెప్పి అందరూ బాండ్స్ పెట్టుకుంటారు. ఈ హౌస్లో ఒకళ్ళే సర్వైవ్ అవ్వడం డిఫికల్ట్, అది మాత్రం క్లియర్ కట్గా అర్థమై ఉంటుంది. దాని తర్వాత ఆవిడ వస్తుంది, నెమ్మదిగా తీసుకొస్తాడు, రాము లోపల నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంకోటి వీళ్ళందరూ ఎత్తుకొని భలే తీసుకెళ్తారు కొంచెం తొందరగానే. చూసారు ఎవరో నాకు రేస్ చేశారన్నమాట, డాక్టర్ని పిలవచ్చు కదా ఎందుకు ఇది అని చెప్పి ప్రోమోలు అన్నీ ఆడ కనిపిస్తాయని చెప్పాను నేను. ఇంకొకళ్ళు అయితే ఈ సీక్రెట్ టాస్క్ ఏమో భయ్యా అన్నారు. భయ్యా ఈ టైంలో సీక్రెట్ టాస్క్ ఉంటుంది, నేను అలాగే చేస్తాం. సో ఆవిడ పడుకోబెట్టి ముద్దు పెట్టి ఏడ్ చేస్తారు, నా పాప అని 2 లైవ్లో అంటా ఉన్నారన్నమాట. అమ్మ దొరికేసింది, నాన్న దొరికేసిందని చెప్పి మనం జోకులు వేసుకుంటున్నా. వాళ్ళ మధ్యలో బాండ్ అనేది మరి ఏంటో ఆవిడ ఏముంది, ఆ ఓటింగ్ వాళ్ళు వీళ్ళు పుల్ అయిపోతున్నారా బయట నుంచి చూసి, లేదంటే ఏందన్నది నాకు అర్థం కావట్లేదు. వెళ్ళి అందరూ అతుక్కుంటూ ఉంటున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఎందుకు అరుచుకుంటున్నారు, ఇంత గోల్లో కూడా ఆవిడ ఎందుకు అరుచుకుంటున్నారు అడిగితే, నీవు నా ఫేవరెట్ అంట చూడు, నీ వల్ల నేను ఎన్ని మాట్లాడాల్సి వస్తుందో, దుబ్బేమన్నా ఏం చెప్పి ఆడు చెప్తారు రమ్య కోసం చెప్పానని చెప్పి. తనుజ ఫేవర్ వచ్చినా ఎందుకు ఆడాను, ఆట గెలవాలనే కదా, కానీ ప్రతిసారి ఇది అవుతుంది, ఓడిపోతున్నాను అని చెప్పి. సో ఆడికి ఫేవర్ ఉంది, బాగుంది, మార్నింగ్ నుంచి యాక్టివ్గా ఉన్నాయి. అదే చెప్తున్నా, ఇల్లు ఫేవర్లు ఉన్నా ఏదున్నా సరే యాక్టివ్గానే ఉంటున్నారు, కనిపిస్తున్నారు. ఆవిడకి డెంగ్యూ టైఫాయిడ్లా ఉందా, ఆవిడ మార్నింగ్ రక్కమ్మ అని డ్యాన్సులు చేస్తే నాకు ఫీజు ఎగిరిపోయింది, వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్, ఈవిడేంది ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందని. టైఫాయిడ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు అని చెప్పి నేను అనుకున్నాను నేను. దాని తర్వాత లాస్ట్ క్లైమాక్స్ కళ్యాణ్ అండ్ తనూజ గారు ఎందుకు ఇచ్చో అని చెప్పి ఆవిడ సైలెంట్ భాషలో, వద్దులేండి దీన్ని నాకు
కళ్యాణ్ ఓడిపోయినందుకు ఇచ్చాను, కెప్టెన్సీలో ఓడిపోయాను కదా అని చెప్పి కవరింగ్ అక్కడ కూడా చెప్పాడు. కెప్టెన్సీలో ఓడిపోయినందుకు కానీ, కెప్టెన్సీలో ఓడిపోతే వెంటనే ఎమోషన్ రావాలి కానీ ఈజీగా ఇచ్చేస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ప్రౌడ్గా బయటకు వచ్చేసావు, తెలిసిపోతుంది. తనుజ నువ్వెందుకు మరి ఎంకరేజ్ చేస్తే అంతే ఉన్నావు, అయిపోయిన తర్వాత బాగానే ఉన్నావు కదా ఇది అంటే, నిజం చెప్పు అంటే లేదు నిజమే చెప్తున్నాను, ఓడిపోయినందుకే ఇచ్చాను అది అంటారనమాట. సో ఎనీవే నాకు మాత్రం నాది అనిపించట్లేదు, నుంచి వచ్చినట్టు అనిపించలేదు లేదని చెప్పంటే అదేం లేదు. బట్ సేవ్ అయితే నీకు నేను చెప్తా అన్నాడు, రేపు ఎల్లుండి మీరు సేవ్ అయితే చెప్తా అన్నాడు. భయ్యా చెప్పక భయ్యా ప్లీజ్, నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లా. వాళ్ళు సాటర్డే అదేదో చెప్పకముందు వీళ్ళు ఎవరైనా వెళ్ళి చెప్పకరా స్వామి అని చెప్పి చెప్పండి అయ్యా, మీరు వెళ్తుంటే చూస్తుంటే ఎన్ని వద్దు అవసరం లేదు. ఏం చెప్తాడు ఏంటంటే నాకు భయంగా ఉంది, నాకు టెన్షన్గా ఉంది. దాని తర్వాత పడుకుంటావా, పడుకోమ్మా బుజ్జ అన్నాడా, ఏమన్నా పడుకున్నట్టు అన్నాడు. పడుకుండిపోయిందాడా, పడుకుండిపోయిన తర్వాత చేతిలో చెయ్యేసుకొని మరి ఏదో యాత్ర మురిసిపోతున్నాడే అనుకున్నాడు. ఏంటో ఏంద్రా ఏం జరుగుతుందిరా అన్నట్టు ఉంటుంది. ఒక ఏజ్కి వచ్చేసిన తర్వాత ఎన్ని సిల్లీ థింగ్స్లా కనిపిస్తూ ఉంటాయి. అదమ్మా సంగతి, ఏమైపోతాడో బాబు. తర్వాత ఆవిడికి వేరే ఉన్నారు, రిలేషన్ ఉంది ఆవిడికి బయట విడిగా, అంతా జరిగే పని కాదు. ఇంకా నాగార్జున గారు చెప్పాలి, బయట నుంచి వెళ్తున్న ఈ ఫ్రెండ్స్ అక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరూ చెప్పాలి. చెప్తే మనోడు ముందుకెళ్తుంది గేము. ఈ ఫోకస్లో వెళ్తే కనుక అవుట్ ఆఫ్ ద ఫోకస్ అయిపోతాడు గేమ్. మళ్ళీ 2 వారాల ముందు ఏదైతుందో అది ఉంటుంది. బట్ చూద్దాం, ఇప్పుడు బయట నుంచి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారు కదా, ఎవరి గేమ్ సరిదిద్దడానికి వెళ్ళరు కదా, వాళ్ళు ఏం గేమ్ ఆడతారో చూడాలి. రచ్చగుంటుంది సండే తర్వాత మామూలుగా ఉండదు, రచ్చే ఇంకా ఆడియన్స్ చేతిలో ఏముండదు, ఇదంతా వేరే లెవెల్ గేమ్ అయిపోద్ది, చూస్తూ ఉండండి. సరే ఎనీవే, నాకు అందరు మిస్టేక్స్ అందరి అది బాగా చేసినవి బాగా చేయనివి అనిపించినట్టు చెప్పాను. ఇక మీ ఇష్టం, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, నచ్చకపోతే మావా ఇది నాకు నచ్చలేదు అని చెప్పి పెట్టండి. అంతేగాని తిట్టుకోవటాలు కొట్టుకోవటాలు వద్దు, నేను కావాలని చెప్పేది ఏది ఉండదు. ఇంక మీ ఇష్టం, మీరు అలా అనుకోకపోతే నేను చేయలేను. లేదు వాళ్ళ పిఆర్ వీళ్ళ పిఆర్ వాళ్ళ భజన వీళ్ళ భజన అనుకున్నా కూడా నేను ఇంక ఇగ్నోర్ చేసే ఆ స్టేజ్కి వచ్చేసాను అనమాట. ఇంక మీ ఇష్టం అంతే. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మిడ్ నైట్ ముచ్చట్లు ఏమైనా ఉంటే చెప్తాను. అదర్వైజ్ గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.